ఫస్ట్ చూడబోయేది హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్. సో హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్ ఈ చాప్టర్ ఏ యూనిట్లో ఉందంటే యూనిట్ 8 బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్లో. బయాలజీ అనేది ఒక యంగెస్ట్ డిసిప్లిన్ ఆఫ్ సైన్సెస్, న్యాచురల్ సైన్సెస్. కానీ ప్రోగ్రెషన్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఫాస్ట్గా జరిగింది బయాలజీ కంటే కూడా. అప్లికేషన్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఇన్ అవర్ డైలీ లైఫ్ ఆల్సో హ్యావ్ హై విజిబిలిటీ దాన్ బయాలజీ కంటే కూడా. సో ఇప్పుడు 20th సెంచురీలో ఏంటంటే ఆల్వేస్ అండ్ సర్టెన్లీ 21st సెంచురీలో యూటిలిటీ ఆఫ్ బయాలజికల్ నాలెడ్జ్ హ్యూమన్ వెల్ఫేర్ కోసం ఎలాగా, ఏ ఆర్గానిజమ్స్ని వాడాలి, ఏ బ్యాక్టీరియాని వాడాలి, డ్రగ్స్ని ఎలా వాడాలి, అలానే వ్యాక్సినేషన్, హెల్త్ సెక్టార్, అగ్రికల్చర్లో చాలా ఇంపార్టెంట్ అయింది. యాంటీబయాటిక్స్ని డిస్కవర్ చేయడం, సింథటిక్ ప్లాంట్ డిరైవ్డ్ డ్రగ్స్ని డిస్కవర్ చేయడం, ప్లాంట్ బేస్డ్, మీరు చూస్తే ప్లాంట్ బేస్డ్ ఐస్ క్రీమ్స్ కూడా వచ్చాయి తెలుసా, ఎనెస్థెటిక్స్, మెడికల్ ప్రాక్టీస్ ఆన్ వన్ హ్యాండ్, హ్యూమన్ హెల్త్ ఆన్ అదర్ హ్యాండ్. సో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అనేది డ్రాస్టికల్గా చేంజ్ అవుతూ వచ్చింది ఇయర్ బై ఇయర్, అంటే తగ్గిపోతూ వచ్చింది. సో కాబట్టి అగ్రికల్చర్ ప్రాక్టీసెస్లో, ఫుడ్ ప్రాసెసింగ్లో, డయాగ్నోస్టిక్ బ్రాట్ సోషో కల్చరల్ చేంజెస్ ఇన్ హ్యూమన్ కమ్యూనిటీస్. సో బ్రీఫ్గా మనం ఈ చాప్టర్స్లో వీటన్నిటి గురించి డిస్కస్ చేయబోతున్నాం. హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్ ఒకటి, స్ట్రాటజీస్ ఫర్ ఎన్హాన్స్మెంట్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్, అలానే మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్. వీటిలో మనం ఈరోజు ఫస్ట్ తీసుకునే చాప్టర్ హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్. సో MS స్వామినాథన్, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్, ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్. సో ఈ వాజ్ బోర్న్ ఆన్ 1925 ఇన్ కుంభకోణం. ఈజ్ ఫ్రమ్ తమిళనాడు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ బాటనీ చేశారు మెడ్రాస్ యూనివర్సిటీ నుంచి. డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్లో వర్క్ చేసిన తర్వాత ఈయన జెనెటిక్స్ ఇంకా ప్లాంట్ బ్రీడింగ్లో చాలా ఎక్స్పర్టీస్. అండ్ ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఈయన స్కూల్ ఆఫ్ క్రయోజెనెటిక్స్ ఇంకా రేడియేషన్ రీసెర్చ్ని ఎస్టాబ్లిష్. స్వామినాథన్ అనే టీం వచ్చి షార్ట్ టర్మ్లో హై ఈల్డింగ్ వెరైటీస్ ఆఫ్ రైస్ని డెవలప్ చేశారు, ఇంక్లూడింగ్ సెంటెడ్ బాస్మతి రైస్తో పాటు. క్రాప్ క్యాఫ్టేరియా, ఈ ఆల్సో నోన్ టు డెవలప్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్రాప్ క్యాఫ్టేరియా అనేదాన్ని. అంటే క్రాప్ షెడ్యూలింగ్, జెనెటికల్గా ఇంప్రూవ్ చేయడం వాటి క్వాలిటీ ఇంకా ఈల్డ్. కొలాబరేషన్ విత్ నార్మన్ బార్లోగ్, సో హూ కల్మినేటెడ్ ఇన్ గ్రీన్ రెవల్యూషన్. సో ఇండియన్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ వచ్చి మనకి స్వామినాథనే. హీ వాజ్ హైలీ రికగ్నైజ్డ్ అండ్ అప్రిషియేటెడ్ అండ్ ఆల్సో ఇనిషియేటర్ ఆఫ్ ల్యాబ్ టు ల్యాండ్, ల్యాబ్ నుంచి తయారు చేసిన జెనెటికల్లీ మోడిఫైడ్ ప్లాంట్స్ని ఎలా ల్యాండ్లో మనం ఫాస్ట్గా గ్రో చేయగలమని. హీ హాస్ బీన్ ఆనర్డ్ విత్ పద్మభూషణ్ అండ్ అదర్ ప్రెస్టీజియస్ అవార్డ్స్, మెడల్స్, ఫెలోషిప్స్ బై ఇన్స్టిట్యూషన్ అండ్ ఎలిజెన్సీ. ఈరోజు చాప్టర్లో మన హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్లో ఇక్కడ మనం చూసేది యాంటీబాడీ. సో హెవీ చైన్స్, లైట్ చైన్స్. హెవీ చైన్ కనెక్ట్ అయింది డైసల్ఫైడ్ బాండ్స్ తోటి. మళ్ళీ లైట్ చైన్, హెవీ చైన్ డైసల్ఫైడ్ బాండ్స్తో కనెక్ట్ అయింది. ఇక్కడ ఉండేది యాంటీజెన్ బైండింగ్ సైట్ ఇది. సో ఇది ఒకటి చూసుకోవాలి. హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్లో మనం డీటెయిల్డ్గా చూసేది కామన్ డిసీజెస్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ లైక్ బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్, హెల్మెంతిస్ వల్ల వచ్చే డిసీజ్, ఇమ్యూనిటీ అంటే ఏంటి, ఎయిడ్స్ అంటే ఏంటి, క్యాన్సర్ అంటే ఏంటి, డ్రగ్ ఇంకా ఆల్కహాల్ అబ్యూస్ అంటే ఏంటి. హెల్త్ అనేది ఒక లాంగ్ టైం వరకు స్టేట్ ఆఫ్ బాడీ అండ్ మైండ్. సో బ్యాలెన్స్ ఆఫ్ హ్యూమర్స్ అనేవాళ్ళు. దిస్ ఈజ్ వాట్ ఎర్లీ గ్రీక్ థింకర్స్ లైక్ హిపోక్రేట్స్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ ఆయుర్వేద. ఎర్లీ గ్రీక్ లైక్ హిపోక్రేట్స్, ఇండియన్ ఆయుర్వేద సిస్టము ఆఫ్ మెడిసిన్ అసెప్టెడ్. ఇట్ వాస్ థాట్ దట్ పర్సన్ విత్ బ్లాక్ బైల్ ఉంటే వాళ్ళకి హాట్ పర్సనాలిటీ ఉంటుందని, వాళ్ళకి ఫీవర్స్ వస్తుందని. ఈ ఐడియా అనేది ప్యూర్లీ రిఫ్లెక్టివ్ థాట్. అంటే వాళ్ళకి బ్లాక్ బైల్ ఉంటే ఫీవర్స్ ఉంటాయి, హాట్ పర్సనాలిటీ ఉంటుంది. సో డిస్కవర్డ్ ద బ్లడ్. ఎప్పుడైతే ఈ ఐడియాని టోటల్గా రిఫ్లెక్ట్ చేసింది ఎవరంటే విలియం హార్వే. బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ని ఎప్పుడైతే డిస్కవర్ చేశారో యూజింగ్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్స్ డెమాన్స్ట్రేట్ చేసినప్పుడు నార్మల్ బాడీ టెంపరేచర్ విత్ బ్లాక్ బైల్, నార్మల్ బాడీ ఇన్ పర్సన్ విత్ బ్లాక్ బైల్ యూజింగ్ థర్మామీటర్, బ్లాక్ బైల్ ఉండే పర్సన్కి నార్మల్ బాడీ టెంపరేచర్ ఉంటుంది. అప్పుడు ఈ గుడ్ హ్యూమర్ హైపోథసిస్ని డిసప్రూవ్ చేసేసారు. లేటర్ ఇయర్స్లో బయాలజీ అనేది స్టేటెడ్ దట్ మైండ్ ఇన్ఫ్లుయెన్సెస్ త్రూ న్యూరల్ సిస్టమ్ అండ్ ఎండోక్రైన్ సిస్టమ్. సో లేటర్ ఇయర్స్లో న్యూరల్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్ ఇవన్నీ డెవలప్ అయిన తర్వాత ఇంకా మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా మెయింటైన్స్ అవర్ హెల్త్ అని తెలుసుకున్నారు. మన మైండ్ కూడా హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అయినది, మన ఎమోషన్స్ కూడా హెల్తీగా ఉండాలి అని తెలుసుకొని, అలానే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది బలంగా ఉంటే వాళ్ళు హెల్తీగా ఉంటారు. ఇప్పుడు కోవిడ్ వచ్చింది, చాలామంది చనిపోయారు, కానీ కొంతమంది అయితే సో అవర్ ఇమ్యూన్ సిస్టమ్ మెయింటైన్స్ అవర్ హెల్త్.
హెన్స్ మైండ్ ఇంకా మెంటల్ స్టేట్ అనేది మన హెల్త్ని చాలా సీరియస్గా అఫెక్ట్ చేయగలం. సో హెల్త్ ఈజ్ అఫెక్టెడ్ బై జెనెటిక్ డిజార్డర్స్ ఫస్ట్ థింగ్. సో డెఫిషియన్సీస్, చైల్డ్ పుట్టినప్పటి నుంచే మనకి డిఫెక్ట్స్ తోటి, పుట్టినప్పటి నుంచి అంటే సికిల్ సెల్ అనీమియా అవ్వచ్చు, సిస్టిక్ ఫైబ్రోసిస్, ఓకే, క్లెన్ఫిల్టర్ సిండ్రోమ్, చాలా చాలా ఉన్నాయి కదా, తెలసేమియా, కలర్ బ్లైండ్నెస్, హీమోఫీలియా, ఇలా అన్ని దట్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ పేరెంట్స్ టు బర్త్, జెనెటిక్ డిజార్డర్స్. పుట్టేటప్పుడు వచ్చే డిఫెక్ట్స్, ఇలా ఇన్ఫెక్షన్స్, పుట్టిన తర్వాత వచ్చే డిసీజెస్, అవే ఇన్ఫెక్షన్స్. లైఫ్ స్టైల్ చేంజెస్, ఫుడ్, వాటర్, వీ టేక్, రెస్ట్, ఎక్సర్సైజ్ వీ గివ్ టు అవర్ బాడీస్, హ్యాబిట్ అండ్ వీ హ్యావ్ టు ఆర్ ల్యాక్. ఇప్పుడు అసలు హెల్తీ అసలు ఏమీ ఎక్కువ తినేసి ఫుడ్ బాగా ఎక్కువ తినేసేసి ఏం చేయకుండా అంటే ఒబెసిటీ వస్తుంది, ఇలాంటివి. టర్మ్ హెల్త్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా చాలామంది వాడేవాడు. హౌ డు వీ డిఫైన్ ఇట్? హెల్త్ డజంట్ సింప్లీ మీన్ absence ఆఫ్ డిసీజ్. హెల్త్ అంటే డిసీజ్ లేకపోవడం కాదు, ఫిజికల్ ఫిట్నెస్ లేకపోవడం అని కాదు, ఆర్ ఫిజికల్ ఫిట్నెస్. హెల్త్ కుడ్ బీ కంప్లీట్ ఫిజికల్, మెంటల్, ఇంకా సోషల్ వెల్బీయింగ్. ఇది చెప్పింది WHO. అండ్ పీపుల్ ఆర్ హెల్తీ, దే ఆర్ మోర్ ఎఫిషియంట్ ఎట్ వర్క్. హెల్తీగా ఉంటే చాలా ఎఫిషియెంట్గా ఉంటారు. దిస్ ఇంక్రీజెస్ ప్రొడక్టివిటీని పెంచి అండ్ ఎకనామిక్ ప్రాస్పరిటీని కూడా పెంచుతాయి. హెల్త్ ఆల్సో వర్క్స్ లాంగిటివిటీ ఆఫ్ పీపుల్, ఎక్కువ కాలం పీపుల్ బతికేలా చేస్తాయి. ఇన్ఫాంట్ ఇంకా మెటర్నల్ మోర్టాలిటీ రేట్ని తగ్గిస్తాయి. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు, మెటర్నల్ మోర్టాలిటీ రేటు, ఇవన్నీ వల్ల మనకి పాపులేషన్ పెరుగుతుంది కదా, ఇదే పాయింట్ రీప్రొడక్టివ్ హెల్త్లో వస్తుంది మనకి. బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. పర్సనల్ హైజీన్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. డైట్, పర్సనల్ హైజీన్, మెయింటైన్ గుడ్ హెల్త్. యోగా చాలా టైం నుంచి ఇమ్మెమోరియల్ టు అచీవ్ ఫిజికల్ ఇంకా మెంటల్ హెల్త్. అవేర్నెస్ అబౌట్ డిసీజెస్, అసలు ఏ డిసీజెస్ వస్తాయి, వాటి వల్ల మన బాడీ ఎలా అఫెక్ట్ అవుతుంది. ఈ వ్యాక్సినేషన్ అంటే ఏంటంటే, ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, మనం ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అగేన్స్ట్గా ఎలా ఫైట్ చేయాలి, ప్రాపర్గా వేస్ట్ ఎలా డిస్పోజ్ చేయాలి, మన చుట్టూ ఉండే దోమల్ని, ఈగల్ని ఎలా కంట్రోల్ చేయాలి, హైజీనిక్ ఫుడ్ని ఎలా తీసుకోవాలి, వాటర్ రిసోర్సెస్ని, వాటిని ఇప్పుడు ఆర్ఓ వాటర్ అంటాం, వాటర్ని కాస్తారు, వాటర్ని వేడి చేసుకొని తాగుతారు, ఇలా కాపర్ యాక్టివేటెడ్ వాటర్ అని, ఇలా రకరకాలుగా వస్తాయి. ఇవన్నీ గుడ్ హెల్త్ ప్రాక్టీసెస్కి. సో వెన్ ఫంక్షనింగ్ ఆఫ్ వన్ ఆర్ మోర్ ఆర్గాన్స్ ఆర్ సిస్టమ్స్ ఆఫ్ ద బాడీ, ఇట్ ఈస్ అడ్వర్స్లీ ఎఫెక్టెడ్. ఎప్పుడైతే మన బాడీలో ఆర్గాన్స్, సిస్టమ్స్ ఇవన్నీ అఫెక్ట్ అవుతాయో, వేరియస్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ వీ సే దట్ వీఆర్ నాట్ హెల్తీ, వీ హ్యావ్ డిసీజ్. సో డిసీజెస్ అనేవి ఇన్ఫెక్షియస్, నాన్ ఇన్ఫెక్షియస్, రెండు రకాలు ఉంటాయి. ఇన్ఫెక్షియస్ అంటే బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్, హెల్మెంతిస్ ఇవన్నీ. నాన్ ఇన్ఫెక్షియస్ అంటే మనకి క్యాన్సర్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, సో ఇవన్నీ నాన్ జెనెటికల్ డిసీజెస్, ఇవన్నీ నాన్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ని అలా డివైడ్ చేశారు. ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి డైరెక్ట్గా కానీ త్రూ వెక్టార్ కానీ ట్రాన్స్మిట్ అయితే వాటిని ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అంటారు. వెరీ కామన్ అనమాట ఇన్ఫెక్షియస్ డిసీజ్. ఎవ్రీ వన్ ఆఫ్ అస్ సఫర్ ఫ్రమ్ ద టైమ్ దీస్ ఎట్ సమ్ టైమ్ ఆర్ అదర్ టైమ్. ఒక టైంలో కానీ ఇంకో టైంలో కానీ ఎవరో ఒకరు వీటన్నిటికీ సఫర్ అయ్యి ఉంటాం. సమ్ ఆఫ్ ద ఇన్ఫెక్షియస్ డిసీజెస్ లైక్ ఎయిడ్స్ ఆర్ ఫ్యాటల్, ప్రాణాంతకం అనమాట, చనిపోతారు. అమాంగ్ నాన్ ఇన్ఫెక్షియస్ డిసీజ్, క్యాన్సర్ ఈజ్ ద మేజర్ కాజ్ ఆఫ్ డెత్. ఆల్కహాల్, డ్రగ్ అబ్యూస్ ఆల్సో అఫెక్ట్ అవర్ హెల్త్ అడ్వర్స్లీ. కామన్ డిసీజెస్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్కి వస్తే ఒక వైడ్ రేంజ్ ఆఫ్ ఆర్గానిజమ్స్ బిలాంగ్స్ టు బ్యాక్టీరియా, వైరస్, ఫంగై, ప్రోటోజోవా, హెల్మెంతిస్ ఇలాగా కుడ్ కాజ్ డిసీజెస్ టు మ్యాన్. ఆ డిసీజెస్నే మనం, ఆ డిసీజ్ కాజింగ్ ఏజెంట్స్ని ప్యాథోజన్ అంటాం. మోస్ట్ పారాసైట్స్ are therefore pathogens as they cause harm to the host by living in them. So the pathogens that can enter our body by various means, multiply and interfere with normal activities. Mana normal activities toti interfere avutundi, resulting in morphological inka functional damage. So pathogens have to adapt to life within the environment of the host. Mana body lo ela batukutayante, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీనియా సోలియం ఉంది, అది థిక్ క్యూటికల్ని ఫామ్ చేసుకుంటుంది బాడీ మీద. ఫర్ ఎగ్జాంపుల్ ద ప్యాథోజన్స్ దట్ ఎంటర్స్ ద గట్ మస్ట్ నో ఎ వే టు సర్వైవ్ ఇన్ ద స్టమక్, లో పీహెచ్లో, అలానే డైజెస్టివ్ ఎంజైమ్స్ని రెసిస్ట్ చేసుకుంటూ బతకగలగాలి. ఒక ఫ్యూ రిప్రజెంటేటివ్ మెంబర్స్ ఫ్రమ్ డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ ప్యాథోజెనిక్ ఆర్గానిజమ్స్ మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. అవి కాజ్ చేసే డిసీజెస్, సైన్స్, సిమ్టమ్స్, ప్రివెంటివ్ మెజర్స్ ఏంటి, క్యూర్ ఏంటి ఇన్ జనరల్గా. వెరీ ఫస్ట్ బ్యాక్టీరియల్ డిసీజ్, సాల్మనెల్లా టైఫీ మ్యూరియం. సాల్మనెల్లా టైఫీ ఇది ప్యాథోజెనిక్ బ్యాక్టీరియం.
ఇది టైఫాయిడ్ని కాజ్ చేస్తుంది హ్యూమన్ బీయింగ్స్లో. ఈ ప్యాథోజన్స్ జనరల్గా స్మాల్ ఇంటెస్టైన్కి ఎంటర్ అయ్యి త్రూ ఫుడ్, కంటామినేటెడ్ వాటర్. సో ఇన్ దెన్ మైగ్రేట్ టు అదర్ ఆర్గాన్స్ త్రూ బాడీ. సస్టైన్డ్ ఫీవర్ వస్తుంది వాళ్ళకి, అంటే హై ఫీవరు 39 to 40 degrees సెల్సియస్కి వెళ్ళిపోతుంది. బాడీ వీక్ అయిపోతుంది. అండ్ స్టమక్ పెయిన్, స్మాల్ ఇంటెస్టైన్ కదా, స్టమక్ పెయిన్, కాన్స్టిపేషన్, హెడ్ఏక్, లాస్ ఆఫ్ అపిటైట్. సో మనం చూస్తే హెడ్ఏక్, వీక్నెస్, స్టమక్ పెయిన్, లాస్ ఆఫ్ అపిటైట్, కాన్స్టిపేషన్ అండ్ కామన్ సిమ్టమ్స్ అనమాట. ఇంటెస్టైనల్ పర్ఫోరేషన్ అండ్ సివియర్ కేసెస్లో డెత్ కూడా జరుగుతుంది. సో టైఫాయిడ్ ఫీవర్ అనేది కన్ఫర్మ్డ్ బై ఒక టెస్ట్ ఉంటుంది, దాన్నే వైడల్ టెస్ట్ అంటారు. ఈ క్లాసిక్ కేసు ఇన్ మెడిసిన్ ఇది. మ్యార్లిన్ మ్యాలోన్ నిక్నేమ్ టైఫాయిడ్ మేరీ అంటారు. సో ఈజ్ వర్త్ మెన్షనింగ్ హియర్, ఎందుకంటే ఆమె బై ప్రొఫెషన్ వైజ్ కుక్, ఆమె ఏసిమ్టమాటిక్. సో ఆమె టైఫాయిడ్ క్యారియర్గా యాక్ట్ చేసి ఆమె ఏ ఇంటికి వెళ్ళి కుక్ చేస్తే వాళ్ళకి టైఫాయిడ్ వచ్చి ఆ ఇంట్లో ఉండేవాళ్ళు చనిపోయేవాళ్ళు. హూ కంటిన్యూడ్ టు స్ప్రెడ్ టైఫాయిడ్ ఫర్ సెవరల్ ఇయర్స్ త్రూ ఫుడ్ షీ ప్రిపేర్డ్. బ్యాక్టీరియా లైక్ స్ట్రెప్టోకాకస్ నిమోనియా, హీమోఫైలస్ ఇన్ఫ్లుయెన్జా, ఇవి రెండు నిమోనియాని కాజ్ చేస్తాయి. నిమోనియా లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, అది ఆల్వియోలైని ఆఫ్ ద లంగ్స్. సో దీనివల్ల ఏమవుద్దంటే ఈ ఇన్ఫెక్షన్ వల్ల ఆల్వియోలై లోపల ఫ్లూయిడ్ ఫిల్ అయిపోతుంది. సో సివియర్ ప్రాబ్లమ్స్ ఇన్ రెస్పిరేషన్. సిమ్టమ్స్ వచ్చేసరికి ఫీవరు, చిల్స్, చలేస్తుంది, కాఫ్, ఫీవర్, చిల్స్, కాఫ్, హెడ్ఏక్ వస్తుంది. సివియర్ కేసెస్లో లిప్స్, నెయిల్స్ గ్రేయిష్ లేదా బ్లూయిష్గా మారిపోతుంది, అంటే సైనోసిస్ అంటాం. ఒక హెల్తీ పర్సన్ అక్వైర్స్ ద ఇన్ఫెక్షన్ బై డ్రాప్లెట్, ఏరోజాల్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి, ఆర్ ఈవెన్ వాళ్ళ గ్లాసు, యుటెన్సిల్స్ అవన్నీ షేర్ చేసుకోవడం వల్ల కూడా వస్తుంది. డిసెంట్రీ, ప్లేగ్, డిప్టీరియా ఇవన్నీ కూడా కొన్ని అదర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. డిపిటి అనే వ్యాక్సిన్ వేస్తారు కదా, డిప్టీరియా పెట్రోసిస్ టెటనస్ అని. సో డిసెంట్రీ అంటే వీళ్ళకి బ్లడ్లో మోషన్స్లో బ్లడ్, మ్యూకస్ ఇవన్నీ వస్తాయి. ప్లేగ్ ఇలా. సో మెనీ వైరసెస్ ఆల్సో కాజ్ డిసీజెస్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. రైనో వైరస్ ఎస్పెషల్గా ఇవి మోస్ట్ ఇన్ఫెక్షియస్ హ్యూమన్ ఎలిమెంట్స్. జనరల్గా కాజ్ చేసేది కామన్ కోల్డ్. సో కామన్ కోల్డ్ ఇవి యూజువల్గా మనకి నోస్, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, లంగ్స్కి వెళ్ళదు. కామన్ కోల్డ్ అనేది నాసల్ కంజెషన్, ముక్కు దిబ్బడ అండ్ కంటిన్యూస్గా స్నీజింగ్ రావడం, సోర్ థ్రోట్, హార్నెస్, కాఫ్, హెడ్ఏక్, టయర్డ్నెస్ 3 to 7 days వరకు ఖచ్చితంగా ఉంటుంది వీటి ఎఫెక్ట్. సో ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి స్నీజింగ్, కాఫింగ్ ద్వారా వచ్చిన డ్రాప్లెట్స్ వల్ల మనకి ఇన్హేల్ అవుతుంది. డైరెక్ట్గా కావచ్చు, లేకపోతే పెన్స్, కప్స్, బుక్స్, డోర్ నాబ్స్, కంప్యూటర్, కీబోర్డ్స్, మౌస్ వీటి ద్వారా కూడా మన బాడీ లోపలికి వెళ్తాయి. అండ్ అలానే చూస్తే ఇన్ఫెక్షన్ ఇన్ హెల్తీ పర్సన్. సమ్ ఆఫ్ ద హ్యూమన్ డిసీజెస్లో ప్రోటోజోవా వల్ల కాజ్ చేసేది ఏంటంటే, యూ మైట్ బి హర్డ్ అబౌట్ మలేరియల్ పారాసైట్. సో ఈ డిసీజ్ హ్యాస్ బీన్ ఫైటింగ్ సిన్స్ మెనీ ఇయర్స్ నుంచి మనం ఫైట్ చేస్తున్నాం. ప్లాస్మోడియం. సో దీంట్లో చాలా రకాలు ఉన్నాయి మనకి. ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఓవెల్, ప్లాస్మోడియం మలేరియా, ప్లాస్మోడియం ఫాల్సిపారం. అన్నిటిలో కల్లా ప్లాస్మోడియం ఫాల్సిపారం అనేది చాలా మ్యాలిగ్నెంట్ అనమాట, డెడ్లియెస్ట్. ఏ డిసీజ్ అ మ్యాన్ హ్యాస్ బీన్ ఫైటింగ్ సిన్స్ మెనీ ఇయర్స్. ప్లాస్మోడియం, ఏ టైనీ ప్రోటోజోవా ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ డిసీజ్. డిఫరెంట్ స్పీషీస్ ఆఫ్ ప్లాస్మోడియం వైవాక్స్, మలేరియా, ఫాల్సిపారం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మలేరియాకి రెస్పాన్సిబుల్. వన్ ఆఫ్ దీస్ వచ్చి మలేరియా, మ్యాలిగ్నెంట్ మలేరియా, ఫాల్సిపారం మోస్ట్ సీరియస్ అని చనిపోతారు కూడా మనుషులు. సో లెట్ us టేక్ ఏ గ్లాన్స్ అట్ లైఫ్ సైకిల్ ఆఫ్ ప్లాస్మోడియం. అది మన బాడీలోకి ఎలా ఎంటర్ అవుతుంది? స్పోరోజాయిట్గా ఎంటర్ అవుతుంది. అది ఇన్ఫెక్షియస్ ఫామ్. చూస్తే మనం వాటికి సెకండరీ హోస్ట్, మస్కిటో ప్రైమరీ హోస్ట్. ఎందుకంటే మస్కిటోలో సెక్షువల్ రీప్రొడక్షన్ జరుగుతుంది, మనలో ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ జరుగుతుంది. ఒక ఇన్ఫెక్టెడ్ ఫీమేల్ ఆనాఫిలస్ మస్కిటో మనల్ని బైట్ చేసినప్పుడు స్పోరోజాయిడ్స్ అనేవి మన బాడీ లోపలికి ఎంటర్ అవుతాయి. పారాసైట్ ఇనిషియల్గా లివర్లో మల్టిప్లై అవుతుంది, దాని తర్వాత ఆర్బీసీకి వెళ్తుంది. సో రప్చర్, ఆర్బీసీలో ఎప్పుడైతే బాగా మల్టిప్లై అవుతుందో అప్పుడు రప్చర్ అయిపోయి, ఈ రప్చర్ అయిపోయిన ఆర్బీసీలో నుంచి మనకి టాక్సిక్ సబ్స్టెన్స్, దాన్నే హీమోజాయిన్ అంటారు. అదే వాళ్ళకి చిల్స్, ఫీవర్ రావడానికి రెస్పాన్సిబుల్. ఎవ్రీ 3 to 4 daysకి ఒకసారి వస్తుంది చిల్స్, ఫీవర్. అండ్ ఫీమేల్ ఆనాఫిలస్ మస్కిటో ఎప్పుడైతే ఒక ఇన్ఫెక్షన్, వెన్ ఫీమేల్ ఆనాఫిలస్ మస్కిటో బైట్స్ అన్ ఇన్ఫెక్టెడ్ పర్సన్,
దీస్ పారాసైట్స్ ఎంటర్ ద మస్కిటో బాడీ. మళ్ళీ మస్కిటో బాడీలో చాలా డెవలప్మెంటల్ చేంజెస్ జరిగి ఆ స్పోరోజైట్స్ వాటి మల్టిప్లై అయ్యి స్పోరోజైట్స్ సెలవరీ గ్లాండ్స్కి వస్తాయి. సో ఈ మస్కిటోస్ మళ్ళీ ఇంకొక హ్యూమన్ బీయింగ్ని బైట్ చేసినప్పుడు ఆ స్పోరోజాయిడ్స్ వాళ్ళ బాడీలోకి వెళ్ళి ఫస్ట్ లివర్లోకి వెళ్ళి దాని తర్వాత ఆర్బీసీలోకి వెళ్తుంది. సో మలేరియా వాటి లైఫ్ సైకిల్ని ఫినిష్ చేసుకోవాలంటే 2 హోస్ట్లు కావాల్సిందే. ఒకటి మ్యాన్, ఇంకొకటి ఫీమేల్ ఆనాఫిలస్ మస్కిటో. ఫీమేల్ ఆనాఫిలస్ మస్కిటో అనేది వెక్టార్ అనమాట. వెక్టార్ అంటే ఏంటంటే ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి తీసుకెళ్తుంది ఇది వెక్టార్. ఆ వెక్టారు ఫిజియోలాజికల్ వెక్టార్స్ ఉంటాయి, మెకానికల్ వెక్టార్స్ ఉంటాయి. ఇవి ఫిజియోలాజికల్ వెక్టార్స్ అంటే వీటి బాడీలో ఆ పారాసైట్కి సంబంధించిన చేంజెస్ జరుగుతాయి. ఈ మొత్తం ఈ పేజ్ అంతా కూడా ఈ పిక్చరే ఉంటుంది మనకి. కమింగ్ టు ద ఫస్ట్ థింగ్, ఒక ఇన్ఫెక్టెడ్ మస్కిటో ఒక పర్సన్ని బైట్ చేసింది. స్పోరోజాయిడ్స్ అనేవి ఆ పర్సన్ బాడీ లోపలికి ఎంటర్ అయినప్పుడు ఆ స్పోరోజాయిడ్స్ లివర్కి వెళ్తాయి. లివర్లో డివిజన్ జరిగిన తర్వాత సో పారాసైట్ రీప్రొడ్యూస్ ఏసెక్షువల్లీ ఇన్ లివర్ సెల్స్ని బస్ట్ చేస్తాయి. బస్ట్ చేసిన తర్వాత అవి బ్లడ్లోకి ఎంటర్ అవుతాయి. బ్లడ్లోకి ఎంటర్ అయిన తర్వాత బ్లడ్లో నుంచి ఆర్బీసీ లోపలికి వెళ్ళి అక్కడ కూడా ఏసెక్షువల్గా రీప్రొడ్యూస్ చేసి ఆర్బీసీని బర్స్ట్ చేస్తాయి. ఫీవర్స్, చిల్స్, వీళ్ళకి 3 to 4 daysకి ఒకసారి ఫీవర్ ఎక్కువగా వస్తుంది. రిలీజ్డ్ ఇన్ఫెక్టెడ్ న్యూ ఆర్బీసీ. మళ్ళీ అలా డెవలప్ అయిన తర్వాత సెక్షువల్ ఫేజ్ అంటే గ్యామెటోసైట్ ఫామ్ అవుతాయి ఆర్బీసీ లోపల. సో మ్యాక్రో గ్యామెటోసైట్, మైక్రో గ్యామెటోసైట్. మ్యాక్రో గ్యామెటోసైట్ ఫీమేల్, మైక్రో మేల్. ఈ బ్లడ్ని ఈ గ్యామెటోసైట్స్ బయట రిలీజ్ అయిన తర్వాత ఫీమేల్ ఆనాఫిలస్ మస్కిటో మళ్ళీ ఈ గ్యామెటోసైట్స్ని తీసుకొని ఫర్టిలైజేషన్ ఇంకా డెవలప్మెంట్ అనేది మస్కిటో యొక్క గట్లో టేక్స్ ప్లేస్ అయిన తర్వాత సో లోపల అవి మొత్తం మళ్ళీ ఊసైట్స్ని ఫామ్ చేసి అవి మియోటికల్గా డివైడ్ అయ్యి ఆ డివైడ్ అయిన స్పోరోజాయిడ్స్ అన్నీ కూడా సెలైవరీ గ్లాండ్స్కి రీచ్ అవుతాయి. సో ఎప్పుడైతే మళ్ళీ మస్కిటో అనేది మస్కిటో అనేది మళ్ళీ ఇంకొక పర్సన్ని బైట్ చేస్తుందో అప్పుడు ఈ స్పోరోజాయిడ్స్ ఆ పర్సన్ లోపలికి వెళ్తాయి. ఇవి స్టోరీ. ఎంటమీబా హిస్టోలైటికా ఇది ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్. సో ఇందులో లార్జ్ ఇంటెస్టైన్ అఫెక్ట్ అవుతుంది. ఇందాక మనం చూసిన టైఫాయిడ్ స్మాల్ ఇంటెస్టైన్ అఫెక్ట్ చేస్తుంది. ఇది లార్జ్ ఇంటెస్టైన్. అమీబిక్ డిసెంట్రీ అంటాం, దీన్ని అమీబియాసిస్ అని కూడా అంటారు. సిమ్టమ్స్ వచ్చేసరికి కాన్స్టిపేషను, అబ్డామినల్ పెయిన్, క్రాంప్స్, స్టూల్స్, ఎక్సెస్ మ్యూకస్, బ్లడ్ క్లాట్స్. హౌస్ ఫ్లైస్ అనేవి మెకానికల్ క్యారియర్గా యాక్ట్ చేస్తాయి. మనకి ఎటువంటి చేంజెస్ జరగవు అమీబాలో, కానీ జస్ట్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవుతుంది అంతే. ఫీసెస్ టు ఇన్ఫెక్టెడ్ పర్సన్ టు ఫుడ్. అందుకే రోడ్ సైడ్ ఏం తినొద్దు అంటారు. రోడ్ సైడ్ తినడం వల్లే మనకి ఇలాంటివన్నీ వస్తాయి అన్నమాట. ఫుడ్ ప్రోడక్ట్స్ అండ్ దేర్ బై కంటామినేటెడ్ దెమ్. డ్రింకింగ్ వాటర్, ఫుడ్ కంటామినేషన్ బై ఫీకల్ మ్యాటర్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఆస్కారిస్ అనేది ఒక కామన్ రౌండ్ వామ్. ఓకే, కామన్ రౌండ్ వామ్. అదే ఉకరేరియా బ్రాంకోఫ్టీ, ఇది ఫైలేరియల్ వామ్. సో అండ్ సమ్ ఆఫ్ హెల్మెంథిస్ విచ్ ఆర్ నోన్ as pathogenic to man. Ascaris as an intestinal parasite causes ascariasisని కాజ్ చేస్తుంది. ఆస్కారిస్ అనేది సిమ్టమ్స్ ఆఫ్ దిస్ డిసీజ్ ఏం లేదు, ఇంటర్నల్ బ్లీడింగ్. ఆస్కారిస్ ఉకరేరియా గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం మనం. సో ఆస్కారియాసిస్ ఫామ్ చేస్తుంది. సిమ్టమ్స్ వచ్చి ఇంటర్నల్ బ్లీడింగ్, మస్కులర్ పెయిన్, ఫీవర్, అనీమియా, బ్లాకేజ్ ఆఫ్ ఇంటెస్టైనల్ ప్యాసేజ్. సో ఎగ్స్ ఆఫ్ పారాసైట్ excreted through fecal matter which contaminate the soil, water, plants, etc. ఈ పర్సన్ వచ్చి కంటామినేటెడ్ వాటర్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ వల్ల వాళ్ళకి ఆస్కారియాసిస్ వస్తుంది. నెక్స్ట్ ఉకరేరియా బ్రాంకోఫ్టీ, ఉకరేరియా మలై. సో ఇది ఫైలేరియల్ వామ్. ఇది క్యూలెక్స్ మస్కిటో వల్ల కాజ్ అవుతుంది. ఫీమేల్ క్యూలెక్స్ మస్కిటో స్లోలీ డెవలపింగ్ ద క్రోనిక్ ఇన్ఫ్లమేషన్ ఇన్ ఆర్గాన్స్ which live up for many years. యూజువల్గా లింఫాటిక్ వెసల్స్ ఆఫ్ లోవర్ లిమ్స్, దీన్ని ఎలిఫెంథియాసిస్ అంటాం లేదా ఫైలేరియాసిస్ అంటారు. జెనిటల్ ఆర్గాన్స్ కూడా అఫెక్ట్ అవుతాయి. రిజల్ట్స్ ఇన్ గ్రాస్ డిఫార్మిటీస్, అంటే మొత్తం పెద్ద డిఫార్మిటీస్ వస్తాయి. ప్యాథోజన్స్ ఆర్ ట్రాన్స్మిటెడ్ టు హెల్తీ పర్సన్
త్రూ ద బైట్ ఆఫ్ ఫీమేల్ మస్కిటో, అదే ఫీమేల్ క్యూలెక్స్ మస్కిటో. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, వీళ్ళకి జెనిటల్స్ అఫెక్ట్ అయ్యాయి, లోవర్ లిమ్ మొత్తం అఫెక్ట్ అయ్యాయి. చూడడానికి ఎలిఫెంట్ లెగ్ లాగా ఉంటుంది కాబట్టి వాటిని ఎలిఫెంథియాసిస్ అని పిలిచారు ఆ డిసీజ్ని. నెక్స్ట్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చాలా ఉన్నాయి. మైక్రోస్పోరమ్, ఎపిడర్మోఫైటాన్, ట్రైకోఫైటాన్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ రింగ్ వార్మ్, విచ్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ ఇన్ మ్యాన్. అపియరెన్స్ వచ్చి డ్రై స్కేలీ లీజన్స్, వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ డిసీజెస్లో రింగ్ వార్మ్ ఇన్ఫెక్షన్ కూడా ఒకటి. సో డ్రై స్కేలీ లీజన్స్ వస్తాయి అండ్ వేరియస్ పార్ట్స్ అండ్ స్కిన్, నెయిల్స్, స్కాల్ప్ ఇవి అఫెక్ట్ అవుతుంది. స్కిన్, నెయిల్స్, స్కాల్ప్. మెయిన్ సిమ్టమ్స్ ఆఫ్ ద డిసీజ్ ఏంటంటే ఇంటెన్స్ ఇచ్చింగ్, హీట్, మాయిశ్చర్ ఈ ఫంగస్ని ఎక్కువ గ్రో అయ్యేలా చేస్తాయి. సో అండ్ విచ్ మేక్స్ దమ్ థ్రైవ్ ఇన్ స్కిన్ ఫోల్డ్స్, గ్రాయిన్ రీజన్లో, బిట్వీన్ టోస్. రింగ్ వార్మ్స్ ఆర్ జనరల్లీ అక్వైర్డ్ ఫ్రమ్ సాయిల్ అండ్ యూజింగ్ టవల్స్, క్లాత్స్ అండ్ ఈవెన్ కోంబ్ ఆఫ్ ద ఇన్ఫెక్టెడ్ పర్సన్, అవి వాడినప్పుడు వస్తుంది. మెయింటెనెన్స్ ఆఫ్ పర్సనల్ హైజీన్, ఇది డ్రై ఇంకా స్కేలీ లీజన్స్ ఈ పిక్చర్లో కనిపిస్తుంది కదా. మెయింటెనెన్స్ ఆఫ్ పర్సనల్ ఇంకా పబ్లిక్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ మెనీ ఇన్ఫెక్షియస్ డిసీజెస్. మెజర్స్ ఫర్ పర్సనల్ హైజీన్ ఇంక్లూడ్ కీప్ ద బాడీ క్లీన్, కన్జంప్షన్ ఆఫ్ క్లీన్ డ్రింకింగ్ వాటర్, ఫుడ్, వెజిటబుల్స్, ఫ్రూట్స్. పర్సనల్ హైజీన్, పబ్లిక్ హైజీన్, ప్రాపర్ డిస్పోజల్ ఆఫ్ వేస్ట్ ఇంకా ఎక్స్క్రీటా అండ్ పీరియాడిక్ క్లీనింగ్ ఆఫ్ ట్యాంక్స్, water reservoirs, pools, seas, tanks, observing standard practices of hygiene, public catering, and particularly essential where infectious agents are transmitted through food and water, such as typhoid, amoebiasis, inka ascaris. In case airborne diseases such as pneumonia, common cold, in addition to the above measures. So close contact with infected persons or their belongings should be avoided. For the disease such as malaria, ఫైలేరియాసిస్కి అయితే ఇన్సెక్ట్ వెక్టర్స్ని మనం దూరంగా పెట్టాలి. మోస్ట్ ఇంపార్టెంట్ కంట్రోల్ ఎలిమినేషన్ ఏంటంటే అవి బ్రీడింగ్ అవ్వకుండా చూసుకోవాలి. డెంగ్యూ, చికెన్ గున్యా కూడా మస్కిటోస్ వల్లే వస్తుంది, ఏడిస్ మస్కిటో. సో అవాయిడింగ్ స్టాగ్నేషన్ ఆఫ్ వాటర్ అరౌండ్ రెసిడెన్షియల్ ఏరియాస్, రెగ్యులర్ క్లీనింగ్ ఆఫ్ కూలర్స్, మస్కిటో నెట్స్ వాడడం. గ్యాంబూజియా ఫిష్ అనేది మస్కిటో లార్వాని ఫీడ్ చేస్తుంది. స్ప్రేయింగ్ ఆఫ్ ఇన్సెక్టిసైడ్స్ ఇన్ డిచెస్, డ్రైనేజ్ ఏరియాస్, స్వాంప్ ఎక్సెట్రా. Doors, windows should be provided with wire mesh to prevent entry of mosquitoes. E precautions has become all more important, especially in the light of recent widespread incidences of vector-borne Aedes mosquito like dengue, chikungunya in many parts of India. And next, most advancements made in biological sciences has armed us to deal effectively with many infectious diseases. So the use of vaccines in immunization program enabled completely eradicate the deadly disease smallpox virus. Smallpox మనకి ఇప్పుడు అసలు లేనే లేదు smallpox. So a small number of other infectious disease like DPT, diphtheria, polio, diphtheria, pertussis, tetanus, pneumonia, polio controlled to a large extent using vaccinations. బయోటెక్నాలజీలో కూడా మనకి DNA vaccinations వీటన్నిటి వల్ల అండ్ వెరీ అవైలబుల్ న్యూ సేఫర్ వ్యాక్సిన్స్ ఉన్నాయి మనకి. యాంటీబయాటిక్స్ కొత్తగా డిస్కవర్ చేయడం, అదర్ డ్రగ్స్ ఎఫెక్టివ్లీ ఇన్ ట్రీటింగ్ ద ఇన్ఫెక్షియస్ డిసీజ్. నెక్స్ట్ థింగ్, ఇమ్యూనిటీ. ఎవ్రీ డే వీ ఎక్స్పోజ్డ్ టు లార్జ్ నెంబర్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్. హవెవర్ ఓన్లీ ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ ఎక్స్పోజ్ రిజల్టింగ్ ఇన్ ద డిసీజ్. వై? దిస్ ఈస్ డ్యూ టు ద ఫ్యాక్ట్ దట్ బాడీ ఈజ్ ఏబుల్ టు డిఫెండ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ మోస్ట్ ఆఫ్ ద ఫారెన్ ఏజెంట్స్. The overall ability of the host to fight the disease-causing organisms conferred by immune system is called immunity. Immunity two types, innate immunity alane acquired immunity. First thing, innate immunity. So మన బాడీ ఫారిన్ ఏజెంట్స్కి అగేన్స్ట్గా ఫైట్ చేసేదాన్నే ఇమ్యూనిటీ అంటాం. ఇన్నేట్ ఇమ్యూనిటీకి వచ్చేసరికి ఇది నాన్ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ డిఫెన్స్. సో దట్ ఈస్ ప్రెజెంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్. సో this is accomplished by providing different types of barriers to entry the foreign agents in our body. Innate immunity lo 4 types of barriers ఉంటాయి. ఫిజికల్ బ్యారియర్, ఫిజియోలాజికల్ బ్యారియర్, అలానే సెల్యులర్ బ్యారియర్. ఫిజికల్ బ్యారియర్స్కి వచ్చేసరికి మన బాడీలోని స్కిన్ అనేది మెయిన్ బ్యారియర్ అనమాట. ఎంట్రీ ఆఫ్ ఆర్గానిజమ్స్ని, మైక్రో ఆర్గానిజమ్స్ని ప్రివెంట్ చేస్తుంది.
మ్యూకస్ కోటింగ్ ఆఫ్ ఎపిథీలియల్ లైనింగ్ ఆఫ్ రెస్పిరేటరీ, జిఐటి, యూరినరీ, ఇవి కూడా మైక్రోబ్స్ని ట్రాప్ చేసి ఎంటర్ అవ్వనీయకుండా చూసుకుంటాయి. ఫిజియోలాజికల్ బ్యారియర్స్, యాసిడ్స్ ఇన్ స్టమక్, సలైవా ఇన్ మౌత్, అలానే టియర్స్ ఫ్రమ్ ఐస్, ఇవన్నీ మైక్రోబియల్ గ్రోత్ అవ్వనీయకుండా చేస్తాయి. టియర్స్ ఇన్ ఐస్లో అయితే లైసోజైమ్ ఉంటుంది. యాసిడ్స్ హెచ్సిఎల్ చంపేస్తుంది అసలు. సెలైవాలో కూడా లైసోజైమ్ ఉంటుంది. సెల్యులర్ బ్యారియర్స్కి వచ్చేసరికి డబ్ల్యూబీసీ, పాలిమార్ఫోన్యూక్లియర్ ల్యూకోసైట్స్, అదే న్యూట్రోఫిల్స్, పిఎంఎన్ఎల్ న్యూట్రోఫిల్స్, అండ్ మోనోసైట్స్, న్యాచురల్ కిల్లర్ టైప్స్ ఆఫ్ లింఫోసైట్స్. సో ఇవన్నీ కూడా బాడీలో మ్యాక్రోఫేజెస్, మోనోసైట్స్, ఇవన్నీ మాస్ట్ సెల్స్, ఇవన్నీ ఫాగోసైటోసిస్ని కాజ్ చేసి డిస్ట్రాయ్ చేస్తాయి. ఇవి సెల్యులర్ బ్యారియర్స్. అండ్ అలానే సైటోకైనిన్స్. సో కొన్నిసార్లు మన బాడీ వైరస్ ఇన్ఫెక్ట్ అయిన సెల్స్ ఒక రకమైన ప్రోటీన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. దాన్నే ఇంటర్ఫెరాన్స్ అంటాం. ఈ ఇంటర్ఫెరాన్స్ వచ్చి నాన్ ఇన్ఫెక్టెడ్ సెల్స్ని ప్రొటెక్ట్ చేస్తాయి, వైరల్ ఇన్ఫెక్షన్ కానికుండా చేస్తాయి. నెక్స్ట్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ. అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటే మనం బాడీలో నుంచి ఇన్నేట్ ఇమ్యూనిటీ బర్త్ నుంచి వస్తుంది. అక్వైర్డ్ ఇమ్యూనిటీ మధ్యలో మనకు వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల మన బాడీ డెవలప్ చేసుకునే ఇమ్యూనిటీ సిస్టమ్ అకార్డింగ్ టు దట్ ప్యాథోజన్. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇది యాంటీబాడీ మాలిక్యూల్ చూసారు కదా, హెవీ చైన్, లైట్ చైన్. హెవీ చైన్ కనెక్ట్ అవుతాయి, మళ్ళీ హెవీ చైన్ లైట్ చైన్ కనెక్ట్ అవుతుంది, లైట్ చైన్ కనెక్ట్ అవ్వదు. సో అక్వైర్డ్ ఇమ్యూనిటీ వచ్చి మనం పుట్టిన తర్వాత వచ్చే ఇమ్యూనిటీ అక్వైర్డ్ ఇమ్యూనిటీ. ఇది ప్యాథోజన్ స్పెసిఫిక్. సో మెమరీ, క్యారెక్టరైజ్డ్ బై ద మెమరీ. అంటే మెమరీ అంటే మన బాడీలోకి ఏదైనా డిసీజ్ ఎంటర్ అయితే దాన్ని గుర్తుపెట్టుకొని దానికి అగెయిన్స్ట్గా యాంటీబాడీస్ మన బాడీ తయారు చేస్తుంది. సో దట్ మీన్స్ ఇన్ అవర్ బాడీ వెన్ ఇట్ ఎన్కౌంటర్స్ ద ప్యాథోజన్ ఫర్ ద ఫస్ట్ టైం, ఒక రెస్పాన్స్ మనకి ఫీవరు, చిల్స్, హెడ్ఏక్, కాన్స్టిపేషను, ఇలాంటివన్నీ వస్తాయి. దీన్ని ప్రైమరీ రెస్పాన్స్ అంటాం. యూజువల్గా ఇది లో ఇంటెన్సిటీలో ఉంటుంది, అంటే ఇమ్యూనిటీ అంత బాగుండదు. సబ్సిక్వెంట్లో సేమ్ ప్యాథోజన్ మళ్ళీ వస్తాయి, హైలీ ఇంటెన్సిఫైడ్ సెకండరీ, ఆర్ దాన్నే అనామ్నెస్టిక్ రెస్పాన్స్ అంటాం. అంటే మర్చిపోకుండా ఈసారి యామ్నీషియా అంటే మర్చిపోవడం, మెమరీ లాస్. అనామ్నెస్టిక్ అంటే మెమరీ లాస్ లేకుండా ప్యాథోజన్ని డిటెక్ట్ చేసి చంపేస్తుంది. దిస్ ఈజ్ ascribed టు ద ఫ్యాక్ట్ దట్ అవర్ బాడీ టు హ్యావ్ ఎ మెమరీ ఆఫ్ ద ఫస్ట్ ఎన్కౌంటర్. ప్రైమరీ ఇంకా సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్సెస్ ఈజ్ క్యారీడ్ అవుట్ విత్ ద హెల్ప్ ఆఫ్ 2 స్పెషల్ టైప్ ఆఫ్ లింఫోసైట్స్. ఒకటి బి, ఇంకా టీ. బి లింఫోసైట్స్ వచ్చి ఆర్మీ ఆఫ్ ప్రోటీన్స్ ఇన్ ద రెస్పాన్స్ టు ప్యాథోజన్ ఇన్ అవర్ బ్లడ్ టు ఫైట్ విత్ దెమ్. ఈ ప్రోటీన్స్నే మనం యాంటీబాడీస్ అంటాం. టీ లింఫోసైట్స్ ఎటువంటి యాంటీబాడీస్ని సెక్రీట్ చెయ్యవు, కానీ బి లింఫోసైట్స్ ప్రొడ్యూస్ చేసేలా హెల్ప్ చేస్తాయి. బట్ హెల్ప్స్ ద బి లింఫోసైట్స్ టు ప్రొడ్యూస్ దెమ్. అంటే డైరెక్ట్గా ఎటువంటి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయవు టీ లింఫోసైట్స్, సో ఇండైరెక్ట్గా ప్రొడ్యూస్ అయ్యేలా చేస్తుంది. ఈచ్ యాంటీబాడీ మాలిక్యూల్స్కి 4 పెప్టైడ్ చైన్స్ ఉంటాయి. 2 స్మాల్ చైన్స్ వాటినే లైట్ చైన్స్, 2 లార్జ్ చైన్స్ వాటినే హెవీ చైన్స్ అంటాం. హెన్స్ యాంటీబాడీని ఇలా రాస్తారు H2L2 అని. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ ఉంటాయి, GAMED, గేమ్డ్. సో ఏ కార్టూన్ ఆఫ్ అన్ యాంటీబాడీ ఇక్కడ ఇచ్చారు. అండ్ యాంటీబాడీస్ విచ్ ఈస్ ఫౌండ్ ఇన్ బ్లడ్, మన బ్లడ్లో ఉండే యాంటీబాడీస్ రెస్పాన్సిబుల్ ఫర్ హ్యూమరల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. సో దేర్ ఆర్ 2 types in our acquired immunity: antibody mediated, cell mediated. Okay, so antibody mediated, the second type is cell mediated immune response, CMI. So T lymphocytes వచ్చి cell mediated immunity కి responsible. Very often when small human organs like heart, eye, liver, kidney fail to function, transplantation is only remedy to enable the patient so to lead their normal life. Then the search begin to find suitable donor. Why is that organ cannot taken from just anybody? ఎందుకంటే మనకి సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ ఎఫెక్ట్ అవుతుంది, బ్లడ్ మ్యాచింగ్ అవ్వాలి. సో వాట్ ఈస్ దట్ డాక్టర్స్ చెక్? గ్రాఫ్ట్స్ ఆఫ్ ఎనీ సోర్స్ ఆర్ an animal, another primate or human beings cannot be made since the graft would be rejected sooner or later. Tissue matching అనేది చాలా ఇంపార్టెంట్. బ్లడ్ గ్రూప్స్ మ్యాచింగ్ ద ఎసెన్షియల్ బిఫోర్ undertaking any graft transplant, and even after the patient has to take immunosuppressants
ఆల్ ఆఫ్ హిస్ లైఫ్, వాళ్ళ లైఫ్ అంతా ఇమ్యూనోసప్రెసెన్స్ మీద ఉండాలి. సో వాళ్ళు ఎవరికైతే ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుందో వాళ్ళు కొంచెం ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అయి ఉంటారు. సో ద బాడీ ఈజ్ ఏబుల్ టు డిఫరెన్షియేట్ సెల్ఫ్ ఇంకా నాన్ సెల్ఫ్, అండ్ ద సెల్ మీడియేటెడ్ ఇమ్యూన్ రెస్పాన్సిబుల్ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రాఫ్ట్ రిజెక్షన్. అలానే నెక్స్ట్ యాక్టివ్ ఇంకా ప్యాసివ్ ఇమ్యూనిటీ. సో వెన్ ద హోస్ట్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు యాంటీజెన్స్, వెన్ ఇట్ మే బీ ఫార్మ్ ఆఫ్ లివింగ్ ఆర్ డెడ్ మైక్రో ఆర్గానిజమ్స్ లేదా అదర్ ప్రోటీన్స్, యాంటీబాడీస్ మన బాడీ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ టైప్ ఆఫ్ ఇమ్యూనిటీనే మనం యాక్టివ్ ఇమ్యూనిటీ అంటాం. యాక్టివ్ ఇమ్యూనిటీ అనేది స్లో అండ్ ఇట్ టేక్స్ టైమ్ టు గివ్ ఇట్స్ ఫుల్ ఎఫెక్టివ్ రెస్పాన్స్. ఇంజెక్టింగ్ ద మైక్రోబ్స్ డెలిబరేట్లీ డ్యూరింగ్ ఇమ్యూనైజేషన్. సో ఇమ్యూనైజేషన్లో and infectious agent gaining access into our body during natural infection induce active immunity. అంటే మన బాడీనే యాక్సిడెంటల్గా మనకు వచ్చిన డిసీజ్కి మన బాడీనే తయారు చేస్తే లేదా ఇమ్యునైజేషన్ వల్ల వస్తే మన బాడీ తయారు చేసేదాన్ని యాక్టివ్ ఇమ్యూనిటీ అంటాం. లేదు రెడీమేడ్ యాంటీబాడీస్ని మన బాడీ డైరెక్ట్గా తీసేసుకుంటే ఫారెన్ యాంటీజెన్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి అదే ప్యాసివ్ ఇమ్యూనిటీ. సో మనకు తెలుసు కదా, మదర్ మిల్క్ నుంచి IgA యాంటీబాడీస్ వస్తాయి. సో ఎందుకంటే అది న్యాచురల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ. ఆ ఎల్లోయిష్ ఫ్లూయిడ్ కొలాస్ట్రమ్ మదర్ సెక్రీట్ చేసే దాంట్లో ఇనిషియల్ డేస్ ఆఫ్ లాక్టేషన్లో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే IgA యాంటీబాడీస్ ఉంటాయి. ఇన్ఫాంట్ని బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. ఫీటస్ రిసీవ్ సమ్ యాంటీబాడీస్ ఫ్రమ్ దేర్ మదర్ నుంచి కూడా తీసుకుంటుంది త్రూ ప్లసెంటా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, అదే IgG యాంటీబాడీస్. ఇవన్నీ కూడా ప్యాసివ్ ఇమ్యూనిటీకి ఎగ్జాంపుల్. నెక్స్ట్ థింగ్ వ్యాక్సినేషన్ ఇంకా ఇమ్యూనైజేషన్కి వస్తే, ప్రిన్సిపల్ ఆఫ్ ఇమ్యూనైజేషన్ లేదా వ్యాక్సినేషన్ ఈజ్ మెయిన్గా ఏంటంటే ప్రాపర్టీ ఆఫ్ మెమరీ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్. ఇన్ వ్యాక్సినేషన్లో మనం యాంటీజెనిక్ ప్రోటీన్ ఆఫ్ ప్యాథోజన్ని కానీ లేదా వీకెండ్ ప్యాథోజన్ ఇవన్నీ బాడీలో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు యాంటీబాడీస్ మన బాడీ ప్రొడ్యూస్ చేసేస్తుంది. అంటే అది లైవా డెడ్డా అని చూడదు, మన బాడీలోకి ఈ ప్రోటీన్ వచ్చింది, ఇలాంటి ప్రోటీన్ వచ్చింది అని మన బాడీకి హార్మ్ చేసినా చేయకపోయినా దాన్ని అయితే చంపేయాలి. అలాంటి దీంతో ఆ మెమరీ బేస్డ్ తోటి మన బాడీ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసి, సో ప్యాథోజెనిక్ ఏజెంట్స్ని, దీస్ యాంటీజెన్స్ వుడ్ న్యూట్రలైజ్ ద ప్యాథోజెనిక్ ఏజెంట్స్ డ్యూరింగ్ యాక్చువల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఫైట్ చేస్తుంది. ఈ వ్యాక్సినేషన్స్ మెమరీ బి ఇంకా T సెల్స్ని కూడా జనరేట్ చేసి పెట్టుకుంటాయి దట్ రికగ్నైజ్ ద ప్యాథోజన్ క్విక్లీ. అవి మనకి ఒరిజినల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు సబ్సిక్వెంట్ ఎక్స్పోజర్ తర్వాత వచ్చినప్పుడు కరెక్ట్గా రికగ్నైజ్ చేసేసి ఇమీడియట్గా యాంటీబాడీస్ని రిలీజ్ చేసేస్తాయి. సో మ్యాసివ్ ప్రొడక్షన్ ఆఫ్ యాంటీబాడీస్. ఇఫ్ ద పర్సన్ ఈజ్ ఇన్ఫెక్టెడ్ విత్ సమ్ డెడ్లీ మైక్రోబ్స్ టు విచ్ క్విక్ ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది రావాలి. ఇన్ఫెక్ట్ అయితే కొన్ని డెడ్లీ మైక్రోబ్స్ వల్ల క్విక్ ఇమ్యూన్ రెస్పాన్స్ యాజ్ ఇన్ టెటనస్. So we need to directly inject the performed antibodies, antitoxin, tetanus toxin antam. So a preparation of containing antibodies to the toxin. So even in case of snake bites, injection which given to the patient contain preformed antibodies. అదే snake venom మీద యాక్ట్ చేస్తుంది. This type of immunization is called passive immunization. So అలానే recombination DNA technology has allowed the production of antigenic polypeptides. Recombination DNA technologies ద్వారా antigenic polypeptidesని ప్రొడ్యూస్ చేసి pathogen in bacteria ఇంకా yeast. So vaccines produced using this approach, large scale production, hence greater availability of immunization. హెపటైటిస్ బి వ్యాక్సిన్ అవ్వచ్చు, ప్రొడ్యూస్ ఫ్రమ్ ఈస్ట్ నుంచి ప్రొడ్యూస్ చేస్తారు హెపటైటిస్ బి వ్యాక్సిన్. నెక్స్ట్ అలర్జీస్కి వచ్చేసరికి మనకి ఆస్తమా అనేది ఇట్స్ అ కైండ్ ఆఫ్ అలర్జీ. సో వెన్ యూ హ్యావ్ గాన్ టు ద న్యూ ప్లేస్ అండ్ సడన్లీ యూ స్టార్టెడ్ స్నీజింగ్ లేదా వీజింగ్, అంటే మనకి పిల్లి కూతలు అంటారు, ఫర్ నో ఎక్స్ప్లెయిన్ రీజన్. వెన్ యూ వెంట్ అవే యువర్ సిమ్టమ్స్ డిసపియర్డ్. సడన్గా అక్కడి నుంచి మీరు బయటకు వెళ్ళంగానే మీ సిమ్టమ్స్ ఆగిపోయాయి. దిస్ హ్యాపెన్ టు యూ, మీకు ఇలా జరిగిందా? మనం కొన్ని పార్టికల్స్కి చాలా సెన్సిటివ్గా ఉంటాం ఎన్విరాన్మెంట్లో ఉండేది. ఇప్పుడు అవో మెన్షన్ చేసినట్టు కొంతమందికి పాలెన్ గ్రెయిన్స్ పడవు, కొంతమందికి డస్ట్ పడవు, కొంతమందికి మైట్స్ పడవు, ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో.
సో ఎగ్జాగరేటెడ్ రెస్పాన్స్ ఆఫ్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్ సచ్ యాజ్ యాంటీజెన్స్. సో ఈ ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చే యాంటీజెన్స్ వల్ల మన బాడీలో ఇమీడియట్ ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. దాన్ని అలర్జీ అంటాం. సబ్స్టాన్స్ ఇన్ విచ్ సచ్ ఇమ్యూన్ రెస్పాన్సెస్ ఈస్ కాల్డ్ అలర్జెన్స్. ఏవైతే ఇమ్యూన్ రెస్పాన్స్ని ఎలిసిట్ చేస్తాయో వాటిని అలర్జెన్స్ అంటారు. సో యాంటీబాడీస్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఈజ్ ఐజీఈ యాంటీబాడీస్. అలానే ఇసినోఫిల్స్ ఉన్నాయి కదా, అవి కూడా అలర్జీకే మెయిన్గా యాక్ట్ చేస్తాయి అన్నమాట. సో కామన్ అలర్జెన్స్, కామన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ అలర్జెన్స్ వచ్చి డస్ట్, మైట్స్ ఇన్ డస్ట్, పాలన్ గ్రెయిన్స్, యానిమల్ డాండర్, యానిమల్ నుంచి వచ్చే పౌడర్ లాగా ఉంటుంది. సిమ్టమ్స్ వచ్చి స్నీజింగ్, వాటరీ ఐస్, రన్నింగ్ నోస్, డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్. అలర్జీ వచ్చి కెమికల్స్ లైక్ హిస్టమైన్, సెరటోనిన్, అలా ఇవి మాస్ట్ సెల్స్ నుంచి వస్తాయి. సో బేసోఫిల్స్ కూడా రిలీజ్ చేస్తాయి ఇవి, హిస్టమైన్, సెరటోనిన్, ఇంకా మాస్ట్ సెల్స్ని. సో ఫర్ డిటర్మైనింగ్ ద కాజ్ ఆఫ్ అలర్జీ, ద పేషెంట్ ఈస్ ఎక్స్పోజ్డ్ ఆర్ ఇన్ఫెక్టెడ్ విత్ స్మాల్ డోసెస్ ఆఫ్, అది అంటే వాళ్ళకి అది అలర్జీనా కాదా అని తెలుసుకోవడానికి స్మాల్ డోసెస్ ఆఫ్ అలర్జెన్స్ని బాడీలోకి ఎక్కించినప్పుడు, సో డ్రగ్స్ లైక్ యాంటీహిస్టమైన్, అడ్రినలిన్, స్టీరాయిడ్స్, కార్టిసాల్ ఇలాంటివన్నీ, సో రెడ్యూస్ ద సిమ్టమ్స్ ఆఫ్ అలర్జీ. అండ్ సమ్హౌ మోడర్న్ డే లైఫ్ స్టైల్లో మనకి రిజల్ట్ ఇన్ లోవరింగ్ ఆఫ్ ఇమ్యూనిటీ అండ్ మోర్ సెన్సిటివ్ టు అలర్జెన్స్. More and more children in metro cities of India suffer from allergies, asthma due to sensitivity of environment. So this could be produced protected environment in the early life. అంటే కొంచెం ప్రొటెక్టివ్గా ఎక్కువ అలర్జెన్స్ చుట్టూ లేకుండా చూసుకోవాలి, లేదా మన బాడీని ఎక్కువగా ఇమ్యూనిటీ డెవలప్ అయ్యేలా చూసుకోవాలి. ఆటో ఇమ్యూనిటీ, మెమరీ బేస్డ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ. ఇది ఎవాల్వ్డ్ ఇన్ హయ్యర్ వర్టిబ్రేట్స్. డిఫరెన్షియేట్ బిట్వీన్, అంటే మన బాడీ ఫారిన్ ఆర్గానిజమ్స్ని లేదా సెల్ఫ్ సెల్స్ని ఫ్రమ్ సెల్ఫ్ సెల్స్. సో బట్ మనకి ఒక విషయం అర్థం కాదు ఇంకా ఏంటంటే, 2 corollaries of their ability have to be understood. Once higher vertebrates can distinguish the foreign molecules as well as foreign organisms. Most of the experimental immunology deals with this aspect. 2, sometimes due to genetic ఇంకా అదర్ unknown reasons వల్ల సెల్ఫ్ సెల్స్ని అటాక్ చేసేస్తుంది. ఓకే, సో రిజల్ట్స్ ఇన్ డ్యామేజ్ ఆఫ్ ద సెల్స్, దాన్నే ఆటో ఇమ్యూనిటీ అంటాం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ కదా, విచ్ అఫెక్ట్స్ మెనీ పీపుల్ ఇన్ అవర్ సొసైటీ. ఆటో ఇమ్యూనిటీ అండ్ ఇమ్యూన్ సిస్టమ్ ఆఫ్ అవర్ బాడీ గురించి మనకు కొంత నాలెడ్జ్ అయితే కావాలి. హ్యూమన్ ఇమ్యూన్ సిస్టంలో మనకి లింఫాయిడ్ ఆర్గాన్స్, టిష్యూస్, సెల్స్, సాల్యుబుల్ మాలిక్యూల్స్ లైక్ యాంటీబాడీస్ ఇవన్నీ ఉంటాయి. సో వీటన్నిటి గురించి ఒకసారి చదివితే, ఇమ్యూన్ సిస్టమ్ ఇది యునిక్ ఇన్ సెన్స్ దట్ రిక్వైర్ ఫారిన్ యాంటీజెన్స్, రెస్పాన్స్ టు దెమ్ అండ్ రిమెంబర్స్ దెమ్. ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అలర్జీస్ని కంట్రోల్ చేయడానికి. ఆటో ఇమ్యూన్ డిసీజెస్, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇలాగా. లింఫాయిడ్ ఆర్గాన్స్, సో దేర్ ఆర్ ఆర్గాన్స్ విచ్ వేర్ ఆరిజిన్ అండ్ మెచ్యురేషన్ అండ్ ప్రొలిఫరేషన్ ఆఫ్ లింఫోసైట్స్ విల్ అక్కర్. ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్ అనేది బోన్ మ్యారో ఇంకా థైమస్. ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్ ఇది బి లింఫోసైట్స్, ఇంకా టీ లింఫోసైట్స్ ప్రొడ్యూస్ అవుతుంది కదా. ఇమ్మెచ్యూర్ లింఫోసైట్స్ డిఫరెన్షియేట్ అయ్యి యాంటీజెన్ సెన్సిటివ్ లింఫోసైట్స్గా అవుతాయి. సో ఆఫ్టర్ మెచ్యురేషన్ తర్వాత లింఫోసైట్స్ సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్కి మైగ్రేట్ అవుతాయి. అవే నథింగ్ బట్ టాన్సిల్స్, స్ప్లీను, పేయర్స్ ప్యాచెస్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్, లింఫ్ నోడ్స్ ఇలాగా, అండ్ అపెండిక్స్. స్ప్లీను, అపెండిక్స్, టాన్సిల్స్, పేయర్స్ ప్యాచెస్. టాన్సిల్స్, పేయర్స్ ప్యాచెస్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్, అపెండిక్స్ ఇవి ఇంటెస్టైన్ డైజెస్టివ్ సిస్టంలోనే ఉంటాయి. లింఫ్ నోడ్స్, స్ప్లీన్. సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అనేవి ఇంటరాక్షన్ ఆఫ్ లింఫోసైట్స్ విత్ యాంటీజెన్ ఇస్తాయి, ఎందుకంటే వాటి నుంచే మనకి లింఫ్ అనేది ప్యూరిఫై అవుతూ ఉంటుంది కాబట్టి. వెన్ దే ప్రొలిఫరేట్ టు బికమ్ ఎఫెక్టార్ సెల్స్, అక్కడే అవి ఎఫెక్ట్ అయ్యి ఎఫెక్టార్ సెల్స్ అవుతాయి. సో లొకేషన్ ఆఫ్ వేరియస్ లింఫాయిడ్ ఆర్గాన్స్ ఇక్కడ ఇచ్చారు. లింఫ్ నోడ్స్ ఇవి థైమస్, ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్ అది. లింఫాటిక్ వెజల్స్. బోన్ మ్యారో అనేది మెయిన్ లింఫాయిడ్ ఆర్గాన్. ఆల్ ద సెల్స్ ఇంక్లూడింగ్ లింఫోసైట్స్ అక్కడే ప్రొడ్యూస్ అవుతుంది. థైమస్ ఈస్ ఎ లోబ్డ్ ఆర్గాన్, హార్ట్ దగ్గర ఉంటుంది, బినీత్ ద బ్రెస్ట్ బోన్. థైమస్ ఈస్ క్వైట్ లార్జర్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్.
బట్ విత్ ఏజ్ పెరిగే కొద్దీ వాటి సైజ్ తగ్గిపోయి ప్యూబర్టీ అటైన్ అయ్యే కొద్దీ ఇట్ రెడ్యూసెస్ టు ఏ వెరీ స్మాల్ సైజ్. బోత్ బోన్ మ్యారో ఇంకా థైమస్ ప్రొవైడ్ మైక్రో ఎన్విరాన్మెంట్స్ ఫర్ ద డెవలప్మెంట్ అండ్ మెచ్యురేషన్ ఆఫ్ టీ లింఫోసైట్స్. ఓకే, సో బోన్ మ్యారో ఇంకా థైమస్ మైక్రో ఎన్విరాన్మెంట్స్ని క్రియేట్ చేస్తాయి. సో ద స్ప్లీన్ అనేది లార్జ్ బీన్ షేప్డ్ ఆర్గన్. ఇట్ మెయిన్లీ కంటైన్స్ లింఫోసైట్స్ ఇంకా ఫాగోసైట్స్. సో ఫిల్టరింగ్ ఆఫ్ ద బ్లడ్ని బై ట్రాపింగ్ ద బ్లడ్ బోర్న్ మైక్రో ఆర్గానిజమ్స్. స్ప్లీన్ ఆల్సో ఈస్ ఎ లార్జర్ రిజర్వాయర్ ఆఫ్ ఎరిథ్రోసైట్స్, అందుకే దాన్ని బ్లడ్ బ్యాంక్ ఆఫ్ ద బాడీ అంటారు. ద లింఫోసైట్స్ ఆర్ స్మాల్ సాలిడ్ స్ట్రక్చర్స్ లొకేటెడ్ అట్ డిఫరెంట్ పాయింట్స్ అలాంగ్ ద లింఫాటిక్ సిస్టమ్. లింఫ్ నోడ్స్ ఏం చేస్తాయంటే సర్వ్స్ టు ట్రాప్ ద మైక్రో ఆర్గానిజమ్స్ ఇంకా అదర్ యాంటీజెన్స్. వెన్ హ్యాపన్ టు get into the lymph tissue fluid. So antigens అనేవి lymph nodes లో ట్రాప్ అయ్యి responsible for the activation of lymphocytes present there and causes the immune response. There is a lymphoid tissue also located within the lining of major respiratory tract. Lymphoid tissues major tracts లో కూడా ఉంటాయి. Respiratory tract, digestive tract, urinogenital tract ఇలాగా. Called mucus associated lymphoid tissue, MALT. So ఇది 50% of the lymphoid tissue in our body. So coming to the AIDS, next thing. So AIDS stands for acquired immunodeficiency syndrome. So ఇదే deficiency of immune system acquired during lifetime of an individual, indicating that it is not a congenital disease. ఇది congenital disease కాదు, వాళ్ళు గ్రో అయిన తర్వాత వస్తుంది. సిండ్రోమ్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్. ఎయిడ్స్ ఫస్ట్ ఎప్పుడు రిపోర్ట్ అయిందంటే 1981లో ఫస్ట్ రిపోర్ట్ అయింది ఇన్ 25 years old. సో ఇట్ ఈస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్, కిల్లింగ్ మోర్ దాన్ 25 million people. 25 million పీపుల్ని చంపేసింది మోర్ దాన్. సో 1981లో ఫస్ట్ ఎయిడ్స్ అనేది 25-year-old. సో ఎయిడ్స్ కాజెస్ ద దేని వల్ల కాజ్ అవుతుందంటే హెచ్ఐవి వల్ల, హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. సో ఈ మెంబర్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ వైరసెస్ని రెట్రో వైరసెస్ అంటారు. సో ఇది మొత్తం ఆర్ఎన్ఏ జీనోమ్ని ఎన్వలప్ చేస్తుంది. ట్రాన్స్మిషన్ ఆఫ్ హెచ్ఐవి మెయిన్గా సెక్షువల్ కాంటాక్ట్ విత్ ద ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఆర్ బై ట్రాన్స్ఫ్యూషన్ ఆఫ్ కంటామినేటెడ్ బ్లడ్ ప్రోడక్ట్స్, బై షేరింగ్ నీడిల్స్, ఇంట్రావీనస్ డ్రగ్ అబ్యూజర్స్ వీళ్ళ వల్ల. ఆఫెన్ మదర్ నుంచి చైల్డ్కి అఫెక్ట్ అవుతుంది, సో బేబీకి అఫెక్ట్ అవుతుంది. సో పీపుల్ ఎవరికైతే హై రిస్క్ ఆఫ్ గెట్టింగ్ ద ఇన్ఫెక్షన్, ఇంక్లూడింగ్ హూ హ్యావ్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉండడం, డ్రగ్ అడిక్ట్స్ హూ టేక్ డ్రగ్ ఇంట్రావీనస్లీ, ఇండివిజువల్స్ హూ రిక్వైర్ రిపీటెడ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్, blood born to an HIV infected mother. Did you know when do people need repeated blood transfusion? Thalassemia and sickle cell anemia. Find out and make a list of such conditions. It is important to note that HIV ఇంకా AIDS టచ్ ద్వారా, ఫిజికల్ కాంటాక్ట్ ద్వారా స్ప్రెడ్ అవ్వదు, బాడీ ఫ్లూయిడ్స్ ద్వారానే స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ హెన్స్ ఇంపరేటివ్ ఫర్ ద ఫిజియోలాజికల్ వెల్బీయింగ్. సో ఫిజికల్ ఇంకా సైకలాజికల్ వెల్బీయింగ్ అనమాట. హెచ్ఐవి ఎయిడ్స్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఆర్ నాట్ ఐసోలేటెడ్. సో ఫ్యామిలీ నుంచి, సొసైటీ నుంచి ఐసోలేట్ చేయబడలేదు. దెర్ ఈస్ అ టైమ్ లాగ్ బిట్వీన్ ఇన్ఫెక్షన్ అండ్ అపియరెన్స్ ఆఫ్ ఎయిడ్స్ సిమ్టమ్. పీరియడ్ వచ్చి ఫ్యూ మంత్స్ నుంచి మెనీ ఇయర్స్ వరకు, 5 to 10 years పడుతుంది సిమ్టమ్స్ అపియర్ అవ్వడానికి. సో మనం చూస్తే ఇది రెట్రో వైరస్, వైరల్ కోర్ ప్రోటీన్, వైరల్ ఆర్ఎన్ఏ కోర్, లోపల ఆర్ఎన్ఏ కోర్ ఉంటుంది, అండ్ వైరల్ ప్రోటీన్ కోట్. ఇది నార్మల్ సెల్స్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఇది యానిమల్ సెల్ అనుకుందాం. సో యానిమల్ సెల్లో వైరల్ ఆర్ఎన్ఏ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయినప్పుడు ఈ ఆర్ఎన్ఏ కాస్త డిఎన్ఏగా ప్రొడ్యూస్ అవుతుంది బై రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ ద్వారా. ఇప్పుడు ఈ డిఎన్ఏ అనేది హోస్ట్ జీనోమ్లో ఇన్కార్పొరేట్ అయిపోయి సో వైరస్కి కావాల్సిన ఆర్ఎన్ఏస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో వైరస్ దాని చుట్టూ ప్రోటీన్ కోట్, సో న్యూ వైరసెస్ కొత్త సెల్స్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఇలా మన బాడీలో హెచ్ఐవి అనేది ప్రొలిఫరేట్ అవుతుంది. సో మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ద వైరస్ ఎంటర్ ఇంటూ మ్యాక్రోఫేజెస్. అందుకే మ్యాక్రోఫేజెస్ని ఫ్యాక్టరీస్ ఆఫ్ హెచ్ఐవి అని పిలుస్తారు. సో ఎప్పుడైతే బాడీలోకి ఎంటర్ అవుతుందో అప్పుడు మ్యాక్రోఫేజెస్లోకి వెళ్ళి ఆర్ఎన్ఏ జీనోమ్ ఆఫ్ ద వైరస్ రెప్లికేట్ టు ఫార్మ్ వైరల్ డిఎన్ఏ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎంజైమ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్. వైరల్ డిఎన్ఏ గెట్స్ ఇన్కార్పొరేటెడ్ ఇంటూ హోస్ట్ సెల్స్
హోస్ట్ సెల్లోకి వెళ్ళి DNA అండ్ డైరెక్ట్స్ ద ఇన్ఫెక్టెడ్ సెల్స్ టు ప్రొడ్యూస్ వైరస్ పార్టికల్స్ని ప్రొడ్యూస్ అయ్యేలా చేసి ద మ్యాక్రోఫేజ్ కంటిన్యూస్ టు ప్రొడ్యూస్ వైరసెస్. హెన్స్ దిస్ వే దే యాక్ట్ లైక్ HIV ఫ్యాక్టరీ. అండ్ సైమల్టేనియస్లీ HIV అనేది కొత్త TH హెల్పర్ సెల్స్కి వెళ్తాయి. సో రెప్లికేట్స్ అండ్ ప్రొడ్యూసెస్ ప్రోజెనీ వైరసెస్. సో ప్రోజెనీ వైరసెస్ ఏం చేస్తాయి, బ్లడ్ లోపలికి రిలీజ్ చేసి అదర్ T హెల్పర్ సెల్స్ని పట్టుకుంటాయి. దిస్ ఈజ్ రిపీటెడ్గా జరిగి ప్రోగ్రెసివ్గా నెంబర్ ఆఫ్ T హెల్పర్ లింఫోసైట్స్ తగ్గిపోతాయి ఇన్ఫెక్టెడ్ పర్సన్లో. ఈ పీరియడ్లో పర్సన్స్ చాలా సివియర్ ఫీవర్, డయేరియా, వెయిట్ లాస్తో సఫర్ అవుతారు. డిక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ T హెల్పర్ సెల్స్ వల్ల పర్సన్స్ ఇన్ఫెక్షన్స్ నుంచి సఫర్ అవ్వడం స్టార్ట్ అయ్యి డ్యూ టు బ్యాక్టీరియా, మైకోబాక్టీరియం, ఎస్పెషల్లీ మైకోబాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరస్, ఫంగై, ఈవెన్ పారాసైట్స్ లైక్ టాక్సోప్లాజమ్స్. సో పేషెంట్ బికమ్ ఇమ్యూనోడెఫిషియంట్, ఇమ్యూనిటీ లేకుండా పోయి అనేబుల్ టు ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్సెల్ఫ్ అగైన్ దీస్ ఇన్ఫెక్షన్స్. ఈ ఇన్ఫెక్షన్స్ నుంచి వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోలేకపోతారు. అండ్ వైడ్ రేంజ్ ఆఫ్ డయాగ్నోస్టిక్ టెస్ట్లు అనేవి చాలా ఇంపార్టెంట్. అదే ఎలీసా, ఎంజైమ్ లింక్డ్ ఇమ్యునోసార్బెంట్ అసే, అండ్ PCR ద్వారా కూడా ఎయిడ్స్ని డిటెక్ట్ చేయొచ్చు. అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ HIV ఎయిడ్స్ విత్ యాంటీ రిట్రోవైరల్ డ్రగ్స్ అనేది ఓన్లీ పార్షియల్లీ ఎఫెక్టివ్ అంతే. సో దిస్ కెన్ ఓన్లీ ప్రొలాంగ్ ద లైఫ్ ఆఫ్ ఎ పేషెంట్ బట్ కెనాట్ ప్రివెంట్ డెత్. సో దిస్ ఈస్ ఖచ్చితంగా చనిపోతారు వాళ్ళు. కానీ యాంటీ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్స్ ఉంటాయి. యాంటీ రెట్రోవైరల్ డ్రగ్స్ వచ్చి పార్షియల్లీ ఎఫెక్టివ్ అంతే. ఎయిడ్స్ని ప్రివెంట్ చేయాలంటే యాజ్ ఎయిడ్స్ ఈజ్ నో క్యూర్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ ఆప్షన్. సో మోర్ ఓవర్ HIV ఇన్ఫెక్షన్ ఈజ్ ఆఫెన్ spreads due to conscious behavior of patterns and not something that happens inadvertently like pneumonia and typhoid. Of course infection in blood transfusion patients lo jarugutundi కానీ mostly మన conscious effort వల్లే జరుగుద్ది. So newborn mother etc. So may takes place due to poor monitoring. The only excuse may be ignorance and it has rightly said that don't die of ignorance. మీకు తెలియకుండా చనిపోకండి. And in our country National AIDS Control Organization NACO and other non-governmental organization due to educate people about AIDS. WHO started number of programs to prevent the spreading of HIV infections, like making blood banks are safe from HIV, ensuring use of only disposal syringes in public and private hospital and clinics, free distribution of condoms, and controlling drug abuse, advocating safe sexual practices, promoting regular checkups for HIV susceptible population, అంటే మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండే వాళ్ళకి, డ్రగ్స్ తీసుకునే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి. Some of the steps to be taken up. Infection with HIV or having AIDS is something that should not be hidden and infections may spread to many more people. HIV ఇంకా AIDS people need help and sympathy instead of shunned by the society. Unless society recognize it as a problem to be dealt within a collective manner, the chances of widespread of disease increase manifold. It is malady that can only be tackled by the society and medical fraternity acting together to prevent the spread of disease. Next, cancer. Cancer is one of the most dreaded disease of human beings and major cause of death. One of the most dreaded disease lo pranantakమైన diseases lo cancer kuda okati. Major cause of death of whole globe lo more than million Indians suffers from cancer and large number of die annually per year. Mechanism underlying development of cancer anedi oncogenic transformation of cells. Normal cells canceric cells అవుతాయి. Its treatment and control have been some of the most intense areas of ఈ ఎలా ట్రీట్ చేయాలి, కంట్రోల్ చేయాలి ఎయిడ్స్, క్యాన్సర్ అనేది కూడా రీసెర్చ్ ఇంకా మెడిసిన్లో చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. మన బాడీలో సెల్ గ్రోత్, డిఫరెన్సియేషన్ హైలీ కంట్రోల్డ్ ఇంకా రెగ్యులేటెడ్. సో క్యాన్సరస్ సెల్స్లో ఏంటంటే దెర్ ఈస్ బ్రేక్ డౌన్ ఆఫ్ దీస్ రెగ్యులేటరీ మెకానిజమ్స్. నార్మల్ సెల్స్ షో ప్రాపర్టీ కాల్డ్ కాంటాక్ట్ ఇన్హిబిషన్, బై వర్చ్యూ విచ్ కాంటాక్ట్ విత్ అదర్ సెల్స్ ఇన్హిబిట్ దేర్ అన్కంట్రోల్డ్ సెల్స్. సో కాంటాక్ట్ ఇన్హిబిషన్ ఏంటంటే ఒక సెల్ ఇంకొక సెల్ని, అదర్ సెల్స్ ఇన్హిబిట్స్ ద అన్కంట్రోల్డ్ గ్రోత్, వేరే సెల్స్ యొక్క అన్కంట్రోల్డ్ గ్రోత్ని తగ్గిస్తుంది.
సో క్యాన్సర్ సెల్స్ ఈ ప్రాపర్టీని లాస్ట్ అవుతాయి, కాంటాక్ట్ ఇన్హిబిషన్ని. యాజ్ ఎ రిజల్ట్ క్యాన్సర్ సెల్స్ కంటిన్యూస్గా డివైడ్ అయ్యి ఒక మాస్ ఆఫ్ సెల్స్గా ఫామ్ అవుద్ది. వాటిని ట్యూమర్స్ అంటాం. 2 టైప్స్ ఆఫ్ ట్యూమర్స్ ఉంటాయి, బినైన్ ట్యూమర్స్, మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్. బినైన్ ట్యూమర్స్ జనరల్గా ఆ లొకేషన్లోనే ఉంటాయి, అదర్ పార్ట్స్కి స్ప్రెడ్ అవ్వవు. సో అండ్ బాడీకి లిటిల్ డ్యామేజ్ కాజ్ చేస్తే సర్జరీ ద్వారా తీసేయచ్చు. మ్యాలిగ్నెంట్ ట్యూమర్ అలా కాదు. ప్రొలిఫరేటింగ్ సెల్స్ కాజ్ నియోప్లాస్టిక్ అంటే ట్యూమర్ సెల్స్. ఈ సెల్స్ ర్యాపిడ్గా గ్రో అయ్యి ఇన్వాడింగ్ అండ్ డ్యామేజింగ్ ద సరౌండింగ్ నార్మల్ టిష్యూ. ఈ సెల్స్ యాక్టివ్గా డివైడ్ అయ్యి అండ్ గ్రో దెమ్ ఆల్సో స్టార్వ్ ద నార్మల్ సెల్స్ బై కంపీటింగ్ విత్ వైటల్ న్యూట్రియంట్స్. సో నార్మల్ సెల్స్కి న్యూట్రిషన్ అందనీయకుండా చేస్తుంది. సెల్స్ స్లగ్ ఫ్రమ్ సచ్ ట్యూమర్స్ రీచ్ డిస్టెంట్ సైట్ టు ద బ్లడ్ వేర్ ఎవర్ దే గెట్ లాక్డ్ ఇన్ ద బాడీ అండ్ కొత్త ట్యూమర్ని స్టార్ట్ చేస్తుంది. ఈ ప్రాపర్టీనే మనం మెటాస్టాసిస్ అంటాం. ఇట్ ఈస్ ద మోస్ట్ ఫియర్డ్ ప్రాపర్టీ ఆఫ్ మెటాస్టాసిస్. Causes of cancer: transformation of normal cells into cancerogenic లేదా neoplastic cells may be induced by physical, chemical, biological agents. సో ఈ ఏజెంట్స్ని కార్సినోజెన్స్ అంటాం. అయోనైజింగ్ రేడియేషన్ లైక్ ఎక్స్రేస్, గామా రేస్. నాన్ అయోనైజింగ్ రేడియేషన్ లైక్ యూవీ రేస్, DNA డ్యామేజ్ లీడింగ్ టు నియోప్లాస్టిక్ ట్రాన్స్ఫర్మేషన్. The chemical carcinogen get in the tobacco smoke has been identified the major cause of lung cancer. Cancer causing viruses called oncogenic virus have genes called viral oncogenes. So several genes called cellular oncogenes or proto-oncogenes normal cells lo kuda untai. Cellular oncogenes alane proto-oncogenes అనేవి which activated under certain conditions leading to the transformation of cells. And next, cancer detection and diagnosis. So early detection of cancer is essential. So cancer detection and diagnosis, cancer ని ఎలా డిటెక్ట్ చేస్తారు? ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ క్యాన్సర్స్ అనేది చాలా ఎసెన్షియల్. ఎందుకంటే ఎర్లీ డిటెక్షన్ ఇస్ ద మెయిన్ క్యూర్ అనమాట. సక్సెస్ఫుల్గా ట్రీట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అంటే క్యాన్సర్లో కూడా స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అలా ఉంటాయి. So cancer detection is based on biopsy and histopathological studies of the disease. So biopsy, blood borne ఇంకా bone marrow test చేస్తారు. Blood test, biopsy, bone marrow test, histopathological test. అంటే టిష్యూలో ఏమన్నా క్యాన్సర్ సెల్స్ని డిటెక్ట్ చేశారా అని. ఫర్ ఇంక్రీజ్డ్ సెల్ కౌంట్ ఇన్ కేస్ ఆఫ్ లుకేమియాస్. ఇన్ బయోప్సీలో ఏంటంటే పీస్ ఆఫ్ సస్పెక్టెడ్ టిష్యూ ఇన్ ద థిన్ సెక్షన్ ఈజ్ స్టెయిన్డ్ అండ్ ఎగ్జామిన్డ్ అండర్ మైక్రోస్కోప్. అదే హిస్టోపాథలాజికల్ స్టడీస్. అండ్ టెక్నిక్స్ ఆఫ్ రేడియోగ్రఫీ, ఎక్స్రే వాడడం, సిటీ, ఎంఆర్ఐ ఇవి కూడా క్యాన్సర్ డిటెక్షన్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో సిటీ యూజెస్ ఎక్స్రేస్ టు జనరేట్ 3-dimensional ఇమేజ్ ఆఫ్ ద ఇంటర్నల్స్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఎంఆర్ఐ వచ్చి స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాడి నాన్ అయనైజింగ్ రేడియేషన్స్ తోటి యాక్యురేట్గా pathological, physiological చేంజెస్ ఆఫ్ ద లివింగ్ టిష్యూని డిటెక్ట్ చేస్తుంది. So antibodies against cancer specific antigens, so also used to detecting certain cancers. So techniques of molecular biology can be applied. Molecular biology ante manaki PCR vaadachchu cancer ki. In individuals with inherited susceptibility to certain cancers, identification of such genes, cancer causing genes unnaya valla body lo, which predispose an individual of certain cancers, helpful in prevention of cancers. Such individuals may be advised carcinogens కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండండి. లైక్ టొబాకో స్మోకింగ్ ఇవన్నీ లంగ్ క్యాన్సర్ని కాజ్ చేస్తుంది. ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్కి వచ్చేసరికి కామన్ అప్రోచెస్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్, సర్జరీ ఒకటి, రేడియేషన్ థెరపీ, ఇమ్యూనోథెరపీ. రేడియేషన్ థెరపీలో ట్యూమర్ సెల్స్ అన్నీ కూడా ఇర్రేడియేటెడ్ లీథల్లీ. So taking proper care of normal tissue surrounding the tumor mass. Several chemotherapeutic drugs are used to kill cancerous cells. So some of these are specific for particular tumors. Majority of drugs have side effects like hair loss, anemia laga.
సో మోస్ట్ క్యాన్సర్స్ వచ్చి కాంబినేషన్ ఆఫ్ సర్జరీ, రేడియోథెరపీ, కీమోథెరపీ ద్వారా ట్రీట్ చేస్తారు. సో ట్యూమర్ సెల్స్ హ్యాస్ బీన్ షోన్ టు అవాయిడ్ క్యాన్సర్ అండ్ డిస్ట్రక్షన్ బై ఇమ్యూన్ సెల్స్. దేర్ఫోర్ పేషెంట్స్కి మనం ఆల్ఫా ఇంటర్ఫెరాన్స్ ఇచ్చి బయాలజికల్ రెస్పాన్స్ మాడిఫైయర్స్ సచ్ యాజ్ ఆల్ఫా ఇంటర్ఫెరాన్స్ ఇచ్చినప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి క్యాన్సర్ సెల్స్ని డిటెక్ట్ చేసి డిస్ట్రాయ్ చేసేలా చేస్తుంది. సో నెక్స్ట్ థింగ్, డ్రగ్ అండ్ ఆల్కహాల్ అబ్యూస్. సో మన నెక్స్ట్ టాపిక్ డ్రగ్ ఇంకా ఆల్కహాల్ అబ్యూస్. సర్వేస్ అండ్ స్టాటిస్టిక్స్ షోస్ దట్ యూజ్ ఆఫ్ డ్రగ్ అండ్ ఆల్కహాల్ రైజ్ ఎస్పెషల్లీ అమాంగ్ ద యూత్. రియల్లీ కాజ్ ఆఫ్ కన్సర్న్ యాజ్ దట్ కుడ్ రిజల్ట్ ఇన్ మెనీ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్. చాలా హార్మ్ఫుల్. ప్రాపర్ ఎడ్యుకేషన్, గైడెన్స్, యూత్ని టు సేఫ్ గార్డ్ దెమ్సెల్ఫ్ అగేన్స్ట్ దీస్ డేంజరస్ బిహేవియరల్ ప్యాటర్న్స్ అండ్ follow healthy lifestyles. So drug which is commonly abused are opioids, cannabinoids, coca alkaloids. Ilaga majority of them is obtained from flowering plants and some are obtained from fungi. So the drugs which commonly used, opioids, cannabinoids, ఇవన్నీ. opioids వచ్చేసరికి స్పెసిఫిక్గా which bind to opioid receptors present in our central nervous system. మన సిఎన్ఎస్లో ఉండే ఓపియాయిడ్ వాటిలో సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి కనెక్ట్ అవుతుంది. అలానే జిఐటి, సో గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్. అండ్ హెరాయిన్ కామన్లీ దీన్నే స్మాక్ అంటారు. కెమికల్ డైఎస్టైల్ మార్ఫిన్. ఇది హెరాయిన్ అంటే నథింగ్ బట్ అసిటైల్ మార్ఫిన్, డైఎస్టైల్ మార్ఫిన్. స్మాక్ అంటారు. ఇది వైట్ ఓడర్లెస్ బిట్టర్ క్రిస్టలైన్ పౌడర్. ఇది అస్టైలేషన్ ఆఫ్ మార్ఫిన్ నుంచి వస్తుంది. అండ్ ఇది ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద లేటెక్స్ ఆఫ్ పాపీ ప్లాంట్, పెపావర్ సోమ్నిఫెరమ్. జనరలీ స్నాటింగ్లో కానీ ఇంజెక్షన్లో కానీ తీసుకుంటారు ఇది. అండ్ హెరాయిన్ ఈజ్ ఎ డిప్రెసెంట్, బాడీ ఫంక్షన్ని స్లో చేస్తుంది హెరాయిన్. కెనబినాయిడ్స్, ఇందాక ఓపియాయిడ్స్ చూసాం కదా, ఇప్పుడు కెనబినాయిడ్స్. ఓపియాయిడ్స్లో హెరాయిన్. కెనబినాయిడ్స్ ఇది చాలా గ్రూప్ ఆఫ్ కెమికల్స్ విచ్ ఇంటరాక్ట్ విత్ కెనబినాయిడ్ రిసెప్టర్స్. ప్రాక్టికల్లీ బ్రెయిన్లో ఉంటాయి కెనబినాయిడ్స్. అండ్ న్యాచురల్ కెనబినాయిడ్స్ వచ్చి ఇన్ఫ్లోరసెన్స్ ఆఫ్ క్యానబిస్ సెటైవా. హెరాయిన్ వచ్చి లేటెక్స్ ఆఫ్ పెపావర్ సోమ్నిఫెరమ్. సో న్యాచురల్ కెనబినాయిడ్స్ వచ్చి ఇన్ఫ్లోరసెన్స్ ఆఫ్ క్యానబిస్ సెటైవా, ఫ్లవర్ టాప్స్, లీవ్స్, resin of cannabis plants is various combination to produce maruziana అంటే గాంజా అంటారు. maruziana, hassis, chara, ganza అంటారు వీటిని. అండ్ జనరల్లీ టేకప్ బై ఇన్హలేషన్ ఆర్ ఓరల్ ఇంజెక్షన్. ఇన్హలేషన్ కావచ్చు, అలానే ఓరల్ ఇంజెక్షన్ కావచ్చు. అండ్ మెయిన్గా కార్డియోవాస్కులర్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది ఇది. స్కెలిటల్ స్ట్రక్చర్ ఆఫ్ కెనబినాయిడ్ ఇది. ఇది లీవ్స్ ఆఫ్ కెనబిస్ సెటైవా. అలానే నెక్స్ట్ కోకా ఆల్కలాయిడ్స్, కొకెయిన్. సో కోకా ప్లాంట్ అదే ఎరిథ్రోజైలం కోకా, నేటివ్ టు సౌత్ అమెరికా. సో ట్రాన్స్పోర్ట్ ఆఫ్ న్యూరో ట్రాన్స్మిటర్ డోపమైన్, ఇది డోపమైన్తో ఇంటర్ఫేర్ చేసి, సో కొకెయిన్ కామన్లీ కాల్డ్ కోక్ ఆర్ క్రాక్. హెరాయిన్ని స్మాక్ అంటాం, కొకెయిన్ని కోక్ ఆర్ క్రాక్ అంటాం. యూజువల్లీ స్నాటింగ్ ద్వారా తీసుకుంటారు. హెరాయిన్, కొకెయిన్ స్నాటింగ్ ద్వారా తీసుకుంటారు. మరుజియానాకు వచ్చేసరికి ఇన్హలేషన్ ఆర్ ఓరల్ ఇంజెక్షన్. సో యూజువల్గా స్నాటింగ్ ద్వారా తీసుకుంటారు కొకెయిన్. అండ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది. యూఫోర్బియా అంటే ఇంక్రీజ్డ్ ఎనర్జీ. ఎక్సెసివ్ డోసేజ్ ఆఫ్ కొకెయిన్కి వచ్చేసరికి హాలుసినేజన్స్ వస్తాయి. సో వెల్ నోన్ ప్లాంట్స్ విత్ హాలుసినోజన్ అట్రోపా బెలడోనా అండ్ దతూరా, ఇవి రెండు సొలనేసి ఫ్యామిలీ మెంబర్స్. సో ఈ కెనబినాయిడ్స్, దీస్ డేస్ కెనబినాయిడ్స్ ఆల్సో యూజ్డ్ బై స్పోర్ట్స్ పర్సన్. సో ఈ కొకెయిన్, అలానే ఇవి ఈ గాంజా, ఇవన్నీ కూడా కెనబినాయిడ్స్ కిందకే వస్తాయి. అలానే డ్రగ్స్ లైక్ బార్బిటరేట్స్, ఆంఫిటమైన్, బెంజోడయాజిపైమ్స్, ఇవన్నీ సిమిలర్ డ్రగ్స్. సో these used in medicines to help patient cope up with in depression, insomnia. So often abused. Morphine is very efficient sedative, ఇంకా పెయిన్ కిల్లర్.
So very useful in patients who has undergone surgery. So several fruits, seeds having hallucinogenic properties for hundreds of years in folk medicine. Religious ceremonies, rituals all over the world. When they have taken purpose other than the medicinal use, frequency impairs one's physical, physiological, psychological functions. It constitutes the drug abuse. Smoking is also paves the way to hard drugs. So tobacco has been used by the human beings for more than 400 years. Nunchi tobacco vaడుతున్నారు. It is smoked, chewed, or used as a snuff. Tobacco contains large number of chemical substance like nicotine and alkaloid. Nicotine stimulates the adrenal gland to release adrenaline and noradrenaline into blood circulation, both which raises the blood pressure and increased heart rate. Smoking valla increases the risk of lung cancer, urinary bladder, throat, alane bronchitis, emphysema, coronary heart diseases, gastric ulcers. So tobacco chewing is used with the increased risk of cancer to oral cavity. And alane smoking valla carbon monoxide content blood lo perigi reduces the concentration of heme bound oxygen. It causes oxygen deficiency in the body. When one buys the packet of cigarette, one cannot miss the statutory warning that smoking kills. Smoking causes cancer. So yes, smoking is very prevalent in the society among young and old. Knowing the dangers of smoking and chewing tobacco and addictive in nature, the youth and old needs to be avoid these habits. Any addict requires counseling and medical help and get rid of this. And next coming to adolescent and drug and alcohol abuse. Adolescence అనేది ఒక పీరియడ్ అండ్ ఏ ప్రాసెస్ డ్యూరింగ్ విచ్ చైల్డ్ బికమ్ మెచ్యూర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్ ఆర్ హర్ యాటిట్యూడ్స్, బిలీఫ్స్ అండ్ ఫర్ ఎఫెక్టివ్ పార్టిసిపేషన్ ఇన్ సొసైటీ. The period between 12 to 18 years may be thought like adolescence period, 12 to 18 years. In other words, adolescence అంటే ఏంటంటే చైల్డ్హుడ్కి అడల్ట్హుడ్కి మధ్యలో బ్రిడ్జ్ లాగా. Adolescence is accompanied by several biological and behavioral changes. Adolescence, this is very vulnerable phase of mental, psychological development of an individual. Curiosity, need for adventure and excitement, experimentation constitute the common causes which motivate the youngsters towards drug and alcohol use. A child's natural curiosity motivates him or her experiment with. This is complicated further by effects might perceive the benefits of alcohol and drug abuse. This was first use of drugs or alcohol may be curious or experimentation, but later adi escape the facing problems and stress from pressures to excel the academics examination has played a significant role pursuing the youngsters to try alcohol and drug. Perception of youth and cool progressive to smoke, use of drug and alcohol. So and major youth lo entante ee habits ni eppudu start chestarante TVs lo, movies lo, newspaper, internet lo and heroes vallanta cheyadam valla veellu start chesaru. So drug and alcohol abuse adolescents 12 to 18 years unstable ఇంకా unsupportive family structure, peer pressure ఉండడం వల్ల కూడా ఇలాంటివి జరుగుతాయి. అడిక్షన్ ఇంకా డిపెండెన్సీస్కి వస్తే both are perceived to be benefits. Perceived benefits, drugs are frequently used repeatedly. రెగ్యులర్గా అవే డ్రగ్స్ వాడుతుంటే దాన్ని అడిక్షన్ అంటాం. ఇంకా అవి లేకుండా ఉండలేకపోవడం డిపెండెన్సీ అంటాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వన్ ఫెయిల్స్ టు రియలైజ్ ఇట్ ఈస్ ఇన్హెరిటెడ్ addictive nature of alcohol and drug. Addiction is a psychological attachment చెప్పాలంటే. Psychological attachment to the drug or alcohol. Addiction is a psychological attachment, euphoria, temporary feeling of well-being associated with drug and alcohol. They drive the people to take them even when they are not needed, or even their use becomes self-destructive. With repeated use of drugs, the tolerance level of receptors present in our body increases. So consequently, the receptors respond only to higher doses and alcohol, leading to greater intake and addiction. So however, it is clearly born in our mind. The use of drugs even once can be forerunner to addiction. ఒక్కసారి వాడినా అడిక్ట్ అయిపోతాం వీటికి. Thus the addictive potential of the drug and alcohol is
pull the user into vicious circle leading to regular use, which may not be able to get out. In absence of any guidance or counseling, the person get addicted and become dependent on their use. So dependence is the tendency of our body to manifest a unpleasant withdrawal symptom. Ante withdraw cheskoleru. If regular dosage of drug and alcohol is abruptly discontinued, characteristical anxiety, shakiness, nausea, sweating may be relieved when the use is resumed again. Malli avi vaadtene ivi taggutayi. So in case of withdrawal, symptoms could be severe, even in life threatening. The person may need medical supervision. Dependency leads to the patient to ignore all social norms in order to get sufficient funds to satiate her needs. These may result in social adjustment problems. So next, effect of drug and alcohol abuse. The immediate adverse effects of drug and alcohol abuse is manifested to form reckless behavior, vandalism, violation. Excessive dosage of drug may lead to coma or death due to respiratory failure, heart failure, cerebral hemorrhage. A combination of drugs on their intake along with alcohol, resulting overdosing, even death. Common warning sign of drug and alcohol abuse ఏంటంటే among youth, drop in academic performance, unexplained absence from school and college, lack of interest, personal hygiene, withdrawal, isolation, depression, fatigue, aggressive and rebellious behavior, deteriorating relationships with family and friends, loss of interest in habitats, change in sleeping and eating habitats, fluctuation in weight, appetite, etc. There even may be some far-reaching implications of drug and alcohol. If an abuser is unable to get money to buy drug, he may turn to stealing. The adverse effects of just not restricted to the person who is using drug or alcohol. At times, drug or alcohol addict becomes the cause of mental and financial distress. His entire family. Those who take drugs intravenously, directly injecting into the vein, sharing a needles and syringe, much likely to acquire serious infections like AIDS, hepatitis B. The viruses which is responsible for these diseases are transferred from one person to another person by sharing of infected needles or syringes. Both hepatitis and hepatitis B are chronic infections and ultimately fatal. Both can be transmitted through sexual contact and infected blood. So use of alcohol during adolescence may be long-term effects. It may lead to heavy drinking in adulthood. Chronic use of drugs inka alcohol damage the nervous system and liver. Use of drug and alcohol during pregnancy seriously affects the fetus. Another misuse of drug is that certain sportsmen, due to enhance of their performance, so they use cannabinoids, misuse of narcotic analgesics, anabolic steroids, diuretics and certain hormones in the sports to increase the muscle strength, and bulk to promote the aggressiveness and resulting in increasing athletic performance. The side effects of using of anabolic steroids in females, masculinity and maleness, increasing aggressiveness, mood swing, depression, abnormal menstrual cycles, excessive hair growth on the face and the body, enlargement of clitoris, deepening of the voice. In males lo aithe increased acne, aggressiveness, mood swings, reduction in size of testicles, depression, decreased sperm production, kidney and liver dysfunctioning, breast enlargement, premature baldness, enlargement of prostate gland. These effects may be permanent with prolonged use. In adolescents, male and female, severe facial and body acne and premature closure of growth centers of the long bones resulting in stunt growth. So coming to the prevention of control. So మనం ఏమేం చేయాలంటే ప్రివెంట్ చేయడానికి the age old adage prevention is better than cure holds true here also. It is also true that habits such as smoking, taking drugs and alcohol are more likely to be taken up at an young age. 12 to 18 years lo start చేస్తారు, more during adolescence. Hence it is best to identify the situation that may push an adolescent towards the usage of drug and alcohol, and take remedial measures well in time. In this regard, the parents and the teachers have a special responsibilities. Parenting that combines with high level of nurturance and consistent discipline has been associated with lowered risk of substance. Some of the measures mentioned here would be particularly useful for prevention and control of alcohol and drug abuse.
Avoid undue peer pressure. Every child has a own choice and personality, which should be respected and nurtured. A child should not be pushed unduly to become beyond threshold limits. Education and counseling. Education and counseling him her to face problems and stress and accept the disappointments and failures. And they would lead to worthwhile to channelize the child energy into healthy pursuits like sports, reading, music, yoga, and other extracurricular activities. Seeking help from the parents and peers. Help of the parents and peers should be sought immediately, and that can be guided appropriately. Help may even be sought from close and trusted friends also. Besides getting proper advice to sort out their problems, they would help getting young to vent their feelings, anxiety, and guilt. Look for danger signs. Alert parents and teachers need to look into identify the danger signs discussed above. Even friends, they find someone using drug or alcohol, should not hesitate to bring the notice to the parents and teachers in the best interest of the person concerned. Appropriate measures would be required to diagnose the malady and underlying causes. Malady అంటే ఇక్కడ డిసీజ్ లేదా ఇల్నెస్ అని. అండ్ ప్రాపర్ రెమీడియల్ స్టెప్స్ తీసుకోవాలి వాళ్ళు. సీకింగ్ ప్రొఫెషనల్ లేదా మెడికల్ హెల్ప్. A lot of people available to form highly qualified psychologists and psychiatrists, psychologists, and de-addiction and rehabilitation programs to help individuals who have unfortunately got in the quagmire of drug and alcohol abuse. With such help, the affected individual with sufficient efforts and willpower and can get rid of the problem completely and lead to perfectly normal and healthy life. Right? ఇది మొత్తం హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్ గురించి. Thank you.